తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. బొంతు రామ్మోహన్ గారు నమస్కారం సార్. ఇవాళ మిమ్మల్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడానికి మా యాంకర్స్, మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు అండ్ మా డెస్క్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. సిద్ధమా? అహంకారం వల్ల కేసీఆర్ గారు ఓడిపోయారు. ఆయన చెప్పిందే వేదం ఉన్నట్టుగా సాగింది కాబట్టి ప్రజలు ఆయన పక్కన పెట్టారు అంటారు. ఇవాళ ఆ మానవ సంబంధాలు కొంత మెరుగ్గా ఉంటే 10 సంవత్సరాల అధికారం ఉంటే 5 సంవత్సరాలు జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు. టీఆర్ఎస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గాను ఉన్నారు. సో ఏం తక్కువ చేసింది మీకు పార్టీ బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందంటే బీఆర్ఎస్ ఏం చేసిందని ఇలా ఒకరికి 4 సార్లు 3 సార్లు మనిషికి 4 పదవులు. అసలు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు మంత్రులయ్యారు కాబట్టి నిజంగా మీలాంటి ఉద్యమ నాయకులకి అవమానం జరిగిందని భావించి పార్టీని వదిలేరా? 10 స్థాయిలో ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి వాళ్ళకు సెకండ్ సార్ థర్డ్ సార్ వాళ్ళకు కూడా. బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయి ఉంటే మొన్నటి ఎలక్షన్స్ లో గెలిచి ఉంటే కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరేవారా? ఇప్పుడు అధికారం పోయినాక కూడా ఇప్పుడు ఉద్యమ నాయకులకు మంచి పేరులకు అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా పార్టీలు మారే కల్చర్ దశాబ్ద కాలంగా మనం చూస్తున్నాం. ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీ వైపు ఇంకెన్నాళ్ళు భరించారు ఈ దరిద్రాన్ని? కొన్ని మనసుకు నచ్చనప్పుడు, మనసుకు బాధ అనిపించినప్పుడు. ఏ హామీతో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సార్? రాబోయే కాలంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సగానికి పైగా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మొత్తం కార్పొరేటర్లు అందరు పోతున్నారు. భార్య శ్రీదేవి గారు జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ అందరినీ తన దారిలోకి తీసుకొచ్చుకొని ఒక కార్పొరేటర్ నుంచి మేయర్ గా ఎదగాలి అని అనుకుంటున్నారని. ఎవ్వరు మేయర్ కావాలని అనుకోవట్లేదు. అనుకున్న కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపించేది బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు చేస్తున్నాయి అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు రాజాసింగ్కి సెకండ్ లాగా ఇవ్వడం ఒక వీడియో వైరల్ అవుతుంది. ఉప్పల్ సీటుని మీకు ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్తో విభేదించారా? 14 ఏళ్ళ అవమానాలు భరించినప్పుడు ఇప్పుడైతే అధికారం పోయి 2 నెలలే అవుతుంది. ఎందుకు 2 నెలలు ఓపిక పట్టలేకపోయారు? అధికారాన్ని ఎవడు చూసిండు? అధికారం గురించి ఎవడు ఆలోచించుండు? సార్ ఎంపీ టికెట్ హామీ లభించిందంట కాంగ్రెస్ పార్టీ నుంచి, అందుకే జాయిన్ అయ్యారంట మీరు. ఎంపీ టికెట్ హామీ నాకు. కేసీఆర్ గారు ప్రగతి భవన్ ని ఫామ్ హౌస్ ని విడిచిపెట్టి బయటికి రాడు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు ఏం చేస్తుండేవాళ్ళు? ఆయనకు ఒక 50-60 ఎకరాల భూమి కొనుక్కో. కేటీఆర్ కి హరీష్ రావుకి గొడవ ఉంది. ఆల్మోస్ట్ సమౌద్య లీడర్లు కాబట్టి ఏదైనా ఉండాలన్న ఆస్పిరేషన్స్ ఉండొచ్చు. సార్ మీ అవకాశాల కోసం అని మీరు పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు మరి మధ్యలో ప్రజలను పట్టించుకునేది ఎవరు సార్? ప్రజలు పిచ్చోళ్ళ? మీరు మేయర్గా ఉన్నప్పుడు అధికార పార్టీ అండ చూసుకున్నాం, 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఎంక్వైరీలు అసలు కంప్లైంట్ ఎంక్వైరీలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్. పచ్చకి ఒక పేరు సోమేష్ కుమార్ అయితే మీరు పేరుగా ఉన్నప్పుడు ఆయన కమిషనర్ దగ్గర నుంచి చూసారు. వాళ్ళ అవినీతి పరులా కాదా? అదే సోమేష్ కుమార్ కొంత దుందుడుకుతనం, కింది అధికారులతో చక్కగా ఉండకపోవడం. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం, నేను వలి. ఈరోజు మనంతో మన లీడర్ ప్రోగ్రాంకి విచ్చేస్తున్నారు మాజీ మేయర్, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బొంతు రామ్మోహన్ గారు. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే, వెల్కమ్ టు మనంతో మన లీడర్. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో మొదటి పార్టిసిపెంట్గా ఉన్నారు మాజీ మేయర్, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బొంతు రామ్మోహన్ గారు. మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బొంతు రామ్మోహన్ గారు నమస్కారం సార్. ఇవాళ మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి, ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడానికి మా యాంకర్స్, మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు అండ్ మా డెస్క్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. సిద్ధమా? ఓకే. బొంతు రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ పార్టీతో మీకు మంచి అనుబంధం ఉంది. సుదీర్ఘకాలం పాటు మీరు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఉన్నారు. ప్రభుత్వం మారింది, బొంతు రామ్మోహన్ గారు పార్టీ మారారు. ఏంటి కారణం? ప్రభుత్వం మారితే బొంతు రామ్మోహన్ గారు మారలేదు, పరిస్థితులు మారితే బొంతు రామ్మోహన్ గారు మారారు. ప్రభుత్వం రావడానికి బొంతు రామ్మోహన్ గారు మారడానికి దీనికి ఏం సంబంధం లేదు. బొంతు రామ్మోహన్ గారికి అంటే పరిస్థితులు అన్నారు, ఏంటి ఆ పరిస్థితులు? అంటే బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుట్టినప్పటి నుంచి కూడా అతి ఎక్కువ కాలం ఉద్యమ సమయం, దాదాపు 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో
ముందుండి ఉద్యమం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉమ్. వచ్చింది. మరి దేనికి కూడా వెనకాడకుండా ఉద్యమం చేసిన సందర్భం అందరికి కూడా తెలంగాణ ప్రజలకే కాకుండా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతరత్ర మొత్తం తెలంగాణ ఉద్యమ సాధన క్రమంలో చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఉమ్. దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు ప్రభుత్వాలు వేరే ఉండేది. ఉమ్. అప్పుడు ఆ ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించిన అధికారం కొరకు అధికారం వైపు చూడాల్సిన అవసరం సందర్భం అగత్యం ఎక్కడ కూడా లేదు. మరి అలాంటి బొంతు రామ్మోహన్ గారు ఏ ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ఇవాళ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ ఉద్యమం చేసినాక మనకు 10 సంవత్సరాల పార్టీ ప్రభుత్వంగా వచ్చినప్పుడు ఉమ్. మరి ఇవాళ ఉద్యమం చేసిన నాకు ఒక అవకాశం ఇస్తే దాన్ని హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎక్కడ చిన్న మచ్చ లేకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిని అనుకున్న దానికన్నా 4 గంటలు ముందు తీసుకుపోవడంలో ఎక్కడ ప్రభుత్వానికి కానీ మరి అడ్మినిస్ట్రేషన్లో ఏ మచ్చ లేకుండా తీసుకుపోవడంలో కృషి చేసినాం. కాబట్టి మరొక మీకు ఆ అవకాశం ఇచ్చింది, హైదరాబాద్లో ఎలాంటి మచ్చ లేకుండా మేయర్గా మంచి పనితీరు కనబరచడానికి మీకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీనే వదిలేశారు. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీకి నాకున్న అనుబంధం, బీఆర్ఎస్ పార్టీకి నేను చేసిన కష్టానికి ఒకసారి అవకాశం ఇస్తే కొంతమంది మధ్యన సోషల్ మీడియాలో సన్నాసులు అన్ని కామెంట్లు పెడుతున్నారు. ఈ పార్టీకి ఏం అనుబంధం లేకుండా, పార్టీలో ఒక పైసా పని చేయకుండా అవకాశాలు విరివిగా తీసుకున్న వాళ్ళని ఎవడు ఏం సపోర్ట్ చేస్తలేదు. ఈ పార్టీకి అతి ఎక్కువ అనుబంధం ఉండి అతి ఎక్కువ కష్టపడి ఉద్యమంలో కానీ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ చేసిన నాకు ఒక అవకాశం ఇస్తే అవకాశమే చాలా పెద్ద అవకాశం. ఇంకో అవకాశానికి అర్హత కానీ సందర్భం కానీ లేనట్టుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో రెండోసారి అవకాశం రాలేదని కాదు, రెండోసారి అవకాశం రాలేదు, మూడోసారి రాలేదు, 4వసారి అవకాశం రాకున్నా కూడా ఇప్పుడు కూడా పార్టీకి విధేయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కానీ పార్టీలో ప్రేమతోటి అది మాట్లాడి కానీ కన్విన్స్ చేసి కానీ ఇది కాదు నీకన్నా ఇంకా బాగా పనిచేసినకో లేకపోతే నీకో సారాకు వచ్చిన నీకన్నా వెనక పనిచేసినకో ఇవ్వాల్సిన అవసరం సందర్భం వస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకునే మానవత్వం మనసు మాకు కూడా ఉంది. కానీ అది చెప్పి మరి వాళ్ళ అంటే అధికారం ఉన్నప్పుడే బొంతు రామ్మోహన్ గారికి సరైన అవకాశాలు రాలేదు కాబట్టి ఇప్పుడు అధికారం ఎలాగోపోయింది, ఇంకా ఉన్న ఉపయోగం లేదు అని చెప్పలేరా? అధికారం ఉన్నప్పుడు ఇవాళ ఉద్యమం చేసిన వాళ్ళకి కానీ పార్టీలో పలు సందర్భాలు వచ్చినాక అవకాశాలు ఇచ్చినాం. ఇలా అధికారం లేనప్పుడు కూడా, అధికారం ఉన్నప్పుడే కాదు ఇప్పుడు అధికారం పోయినాక కూడా ఇప్పుడు కూడా గతంలో మరి చాలా మందికి అధికారం మళ్ళీ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చిన సందర్భం కాబట్టి. మీరు విద్యార్థి ఉద్యమం నుంచి నాకు తెలుసు, యాక్చువల్గా ఏబీవీపీలో మీ ప్రస్థానం స్టార్ట్ అయింది, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు, అంటే అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేసారు. అంటే పార్టీ ఉన్న పార్టీకి మారే పార్టీకి అది సంబంధం లేదు. అంటే సిద్ధాంతాలతో సంబంధం లేదా పార్టీలు మారే వాళ్ళకి, నాయకులకి? మీకు పర్టికులర్గా మనసు నొప్పైనప్పుడు సిద్ధాంతాలు రాద్ధాంతాలు అన్నీ ఉండవు. పరిస్థితులు మారినప్పుడు ఏదైనా మారుతాయి. సిద్ధాంతం ఒకటే దాని మీద ఇవాళ గతంలో ఒక విలువలతో కూడుకున్న సమాజం సందర్భం ఉన్నప్పుడు ఒక సిద్ధాంతాన్ని నడుపుకుంటే చనిపోయేదాకా కూడా అదే సిద్ధాంతానికి అదే విలువల గతం అది రామ్మోహన్కి అవసరం లేదు చెప్పదలుచుకున్నారా మీరు? నేనేమంటానంటే ఇవాళ మనం దాన్ని ఎంత స్పైసీగా చేసినా విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి 24 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉండి పదవులు వచ్చినా రాకుండా చేసినాం. ఇప్పుడు కూడా పదవుల కొరకు కాదు, ఏదైతే మనుషులతోటి కార్యకర్తలతోటి సందర్భంగా ఏదైతే కన్విన్స్ చేసి మాట్లాడి ఏదైనా ఇబ్బంది అయ్యి ఏదైనా కడుపు నొప్పి అయితే మాట్లాడి కన్విన్స్ చేయాల్సిన నాయకత్వం కన్విన్స్ చేస్తే ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు మళ్ళీ 2వసారి రాకున్నా లేకపోతే ఫస్ట్ సారి రాకున్నా కూడా పార్టీకే కట్టుబడి పనిచేసినాం. దాన్ని కూడా గుర్తించేంత అంటే ఏం గుర్తించలేదు? మీకు గుర్తించలేదు అనే పదానికి ఏం గుర్తించలేదు? కాంగ్రెస్ ఏం గుర్తించింది? అంటే మనం కూడా టీవీలలో మీడియాలో అన్నిట్లో ఉన్నాం కాబట్టి ఒక్క అడుగు వెనకపోతే కనీసం వెనకపోతే ఎవరికి ఇవాళ అవి పార్టీ పదవులే కానీ అధికార పదవులే కానీ బాధ్యతలే కానీ. ఒక్క నిమిషం, నాకు బాగా తెలుసు, మీరు ఎప్పటి నుంచో నాకు క్లోజు. మీరు కేటీఆర్ గారికి బాగా దగ్గర, 10 సంవత్సరాల అధికారం ఉంటే 5 సంవత్సరాలు జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు. రెండోది టీఆర్ఎస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్గాను ఉన్నారు.
సో ఏం తక్కువ చేసింది మీకు పార్టీ బీఆర్ఎస్? అయితే బీఆర్ఎస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నది బాధ్యత. ఉద్యమంలో బీఆర్ఎస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇది నువ్వు అడిగే ప్రశ్న కాదు. కొంతమంది మునగాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు ఉన్నప్పుడు కనీసం ఇంకా అప్పుడు 10-14 సంవత్సరాలు అయిన వాళ్ళు ఇప్పుడు 20-25 సంవత్సరాలు ఉన్నారు. అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు, సైకిక్ ఖాతా ఉంటుంది, ఫ్యాషన్ అయిపోయి దాన్ని బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందంటే ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి రాజకీయాలు చేసినా, యువజన రాజకీయాలు చేసినా, యూత్ ప్రెసిడెంట్ చేసినా, ఏది చేసినా అది బాధ్యతగా ఎన్నో కేసులు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోలీసులు అనగదొక్కుతుంటే ఇళ్లలో ఉండలేని పరిస్థితులు చేసిన దానికి దాన్ని కూడా ఏం చేసింది. మరి అయ్యాల అన్ని గణం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందంటే బీఆర్ఎస్కి ఏం చేసిరని ఇవాళ ఒకనోనికి 4 సార్లు 3 సార్లు ఇంటికి 3 మనిషికి 4 పదవులు ఇస్తున్నారు. దాన్ని అడిగే దమ్ము, ధైర్యం, సత్తా, మానవత్వం అంటే ఉద్యమంలో పని చేయని వాళ్ళు, అసలు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు మంత్రులు అయ్యారు కాబట్టి నిజంగా మీలాంటి ఉద్యమ నాయకులకి అవమానం జరిగిందని భావించి పార్టీని వదిలేరా? నేనేమంటానంటే పార్టీ నడుపుతున్నప్పుడు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళకి కూడా పదవులు ఇవ్వాల్సిన సందర్భం వస్తుంది. అవును, ఇవ్వద్దనట్లే. ఒకసారి పార్టీ ప్రభుత్వ రాజకీయ పార్టీ అయినప్పుడు ఇలా ఉద్యమ నాయకునికి ఒకసారి కాకపోతే 2 సార్లు కాకపోతే ఇంకా బాధ్యతలు ఇవ్వచ్చు, పని ఇవ్వచ్చు, ఇంకేదైనా కష్టకాలంలో ఏదైనా చేయొచ్చు. నేనేమంటానంటే అట్లనే ఉద్యమానికి సంబంధం పదవులు ఇవ్వద్దని అనట్లే, ఇవ్వడం తప్పని నేను తప్పుపడతలేదు. వాళ్ళకు ఒక సందర్భంలో ఇవ్వచ్చు, కాదనట్లే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాడుకుంటారు పార్టీ కానీ ప్రభుత్వం. మరి అయినప్పుడు ఆ తర్వాత కాలక్రమాన్ని ఇంకా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి కానీ, మొదటి నుంచి కార్యకర్తలుగా ఉండి లీడర్గా ఎదిగిన వాళ్ళకి కానీ, క్యాడర్గా ఉండి ఇలా 10 స్థాయిలో ఎక్స్పీరియన్స్ సంపాదించిన వాళ్ళకి సెకండ్ సారి, థర్డ్ సారి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన సందర్భం దాన్ని గుర్తించలేకపోవడం. ఉద్యమానికి సంబంధం అంటే లోపం ఎక్కడ జరిగిందంటారు? సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు చేయట్లేదు? కేసీఆర్ గారు అన్ని సర్వే రిపోర్ట్లకు అనుగుణంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారు కదా. ఇవాళ సర్వే రిపోర్ట్లో భారతదేశ వ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు ముంచినాయి. సర్వే రిపోర్ట్ల మీద డిపెండ్ అయిపోతేనే, ప్రతి సర్వే రిపోర్ట్ కరెక్ట్ అనుకొని పోతేనే చాలా రాజకీయ పార్టీలు కానీ చాలా సంస్థలు దెబ్బతినే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి మొత్తం సర్వే రిపోర్ట్లే కాదు, మనుషులను గెలుచుకోవడంలో, మానవ విలువలు ఇలా పట్టించుకోవడంలో, మనుషుల బాధలు గుర్తించడంలో కూడా ఉంటే ఖచ్చితంగా ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోతుంది. ప్రభుత్వాలే ఇదే పరిస్థితి ఉంటుంది. గతంలో ఈ సర్వేలను లేవు, ఒక 10-20 ఏళ్ల కింద పోతే వెనకపోతే 10 లేవు. మనిషి క్యారెక్టర్, నడవడిక, పార్టీకి ఏం ఉపయోగం, సమాజానికి ఏం ఉపయోగం, ఎవరితో ఎట్లా, ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు. దుర్గా ప్రశ్న అడుగుతారు. యాక్చువల్గా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయి ఉంటే, మొన్నటి ఎలక్షన్స్లో గెలిచి ఉంటే కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరేవారా? డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే నచ్చితే ఏ పార్టీలోనే జాయిన్ అవుతారు. ఇవాళ పార్టీలో గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, సెకండ్ సారి ప్రభుత్వం వచ్చినప్పుడు, లేదా ఫస్ట్ సారి స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకన్నా జూనియర్స్ లేకపోతే ఏదో ఈక్వేషన్లో, రిజర్వేషన్లో కలిసి వస్తే నాకన్నా ముందే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందే వాళ్ళకు పదవులు వచ్చినాయి. మనకు అవకాశం రాలేదు. పార్టీని, నాయకత్వాన్ని అర్థం చేసుకొని మనం ఆగినాం. ఇవాళ కూడా ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ ఏమైనా అవమానకర పరిస్థితులు ఉండి ఇవాళ మెదలేని పరిస్థితి ఉంటే అధికారంతో బతకలేదు. 14 సంవత్సరాలు అధికారం కాదు, కటిక చీకటి, ఇలా కటిక నేల మీద పడుకొని తిండి తినకుండా ఇంట్లో ఉండి బయట ఉండి నేల మీద పడుకొని, లేకపోతే అసలు కంటికి నిద్ర లేకుండా కూడా 14 సంవత్సరాలు ఉద్యమం చేశారు. కాకపోతే కొంతమందికి అవగాహన లేకుండా సన్నాసులు లెక్క మాట్లాడేది ఏంటంటే ఏదో అధికారం ఉంటేనే అధికారం కొరకు, అధికారం అవతల పార్టీ అనుకున్నప్పుడే, ఇలా తెలంగాణ ఉద్యమాన్ని తొక్కాలని చూసినప్పుడే 14 సంవత్సరాలు వాటన్నిటికీ ఇలా ఎదుర్కొని పనిచేసినాం. ఆ 14 సంవత్సరాల పీరియడ్ గురించి కానీ, ఆ 14 సంవత్సరాలు ఏం జరిగింది దాని గురించి కానీ ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఆ క్వశ్చన్ వాళ్ళు వేయరు. అంటే మరి మీరు అధికారం మారగానే మారారు కదా సార్ పార్టీ? అధికారం మారగానే మారలే, అధికారం మారినాక కూడా ఇంకా మారుతారేమో చూస్తే మళ్ళా కూడా ఇప్పుడు అధికారం పోయినాక కూడా ఇప్పుడు ఉద్యమ నాయకులకు, మంచి పేరులకు, అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మళ్ళా అదే పందాలో పోతున్నప్పుడు ఇక మారరు. ఇక అదే పంత అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంకా అదే పంత కొనసాగుతుంది. అదే పార్టీ అంటే అదే పంద అంటే ఇప్పుడు పార్టీ విలువలను, పార్టీని కాపాడి, పార్టీ కొరకు కష్టపడి, నాయకత్వం కొరకు కష్టపడి, కష్టకాలంలో ఉన్న వారికి ఈ సమయంలో ఇస్తే కింద ఉన్న క్యాడర్ కానీ ఇప్పుడు నిజంగా ఎప్పుడో పనిచేసిన వాళ్ళకు ఓసారి పార్టీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తించి ఇలా పదవులు ఇస్తుంది. అట్లా కష్టకాలంలో కూడా ఇవాళ కష్టపడడం గురించి ఒకటి, ఇలా అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా మరి ఇలా కొంచెమన్నా వెనక ముంగడికి పోయి ఆలోచించే పరిస్థితులు ఉంటాయని అనుకున్నాం. అది కూడా పార్టీలు మారే కలిసి దశాబ్ద కాలంగా మనం చూస్తున్నాం. ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీ వైపు ఇంకెన్నాళ్ళు భరించారు ఈ దరిద్రాన్ని? ఎన్నాళ్ళు భరించాలని కాదు, ఇలా రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉన్నప్పుడు
మనసుకు చివుక్కు ఉన్నప్పుడు ఎవరు ఏదైనా పడుతుంది. ఇవాళ దేశంలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు, పార్టీలు ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు, వాళ్ళకు కూడా తప్పలేదు. కొన్ని కష్టకాలం వచ్చినప్పుడు, కొన్ని మనసుకు నచ్చనప్పుడు, మనసుకు బాధ అనిపించినప్పుడు, ప్రపంచంలో అతి భారీ ప్రజాస్వామ్య దేశం భారతదేశం కాబట్టి దాంట్లో ఆ వెసులుబాటు ఉంది కాబట్టి నచ్చనప్పుడు మరీ ఎవరికి ఓటెత్తామంటే ఎవరికి నచ్చనప్పుడు నోటాకేసినట్టు అది అట్లా ఉంటాయి. మీకు అసంతృప్తి ఎప్పటి నుంచి మొదలైంది బీఆర్ఎస్ మీద? బీఆర్ఎస్ మీద అసంతృప్తి అని కాదు, అంటే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఇలా అవకాశం లేనప్పుడు ఎన్నిసార్లు అయినా 3 సార్లు 4 సార్లు కూడా ఇప్పటికి కూడా ఇలా ఏదో మనకు అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? ఏం జరగలేదు, మీకు ఏం కావాలని కోరుకున్నారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు? మానవత్వం, ఇవాళ మర్యాద, ఆత్మీయ పలకరింపులు, మానవ సంబంధాలు. ఒక మాటలో చెప్పాలంటే మానవ సంబంధాలు ఏంటంటే చెరువు పక్కన అదే చెరువు పక్కన ఉంటే కొంత నీళ్ళు తాగనికి ఉంటాయి, సముద్రం పక్కన తాగనికి రాదు. అయ్యో మీరు కేసీఆర్ గారు పక్కన ఉన్నారు కదా, కేటీఆర్ గారు పక్కన ఉన్నారు కదా అని కొంత పిచ్చిగా మాట్లాడుతుంటారు. పక్కన ఉండగానే ఓకే మాకే ఉండదు, చాలా పక్క వల్ల మేము కల్పించే ప్రయత్నం చేస్తుంటాం. వాడు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు వానికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితిలో మేము ఇటు పక్క నుంచి ఆన్సర్ రాకపోతే అటు పక్క నుంచి చెప్పాల్సిన పరిస్థితి రాదు. ఆ మాత్రం ఇంగితంగానే లేకుండా వాళ్ళ కామెంట్లు కొంతమంది చాలా వీడియోస్ నేను కూడా చూశాను. బొంతు రామ్మోహన్ గారు, మీరు బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ గారిని లేకపోతే హరీష్ రావు గారు ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు, భుజాన్ని వేసుకుని మీరు అక్కడ వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి విజయోత్సవాల సందర్భంగా. అంత ర్యాప్ ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ గారు ఈ డెసిషన్ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అవతల వాళ్ళు ఎంతవరకు ప్రేమించినా ప్రేమించకుండా మనం అతిగా ఒకసారి కాకపోతే ఒకసారి మనం ఏదైతే మనం ఎక్కువ ప్రేమించుకుంటున్నాం ప్రేమించాల్సి వచ్చిందంటారు. బ్రహ్మానంద డైలాగ్ చెప్పినట్టు ఇవాళ ఆ రకంగా మనకంటే వాళ్ళకి బిజీ ఉండు పలు అంశాలు వాటి మీద ఉంటారని మనం ఎక్కడ కూడా ప్రేమ తగ్గియలే, ఎక్కడ కూడా మనం పని తగ్గియలే, ఎక్కడ కూడా ఒళ్ళు దాచుకొని పని చేయలే, ఎక్కడ కూడా వెనకాడలేదు. అయినా మన పందాలు మనం చేసుకుంటూ పోయినప్పుడు సరే ఈసారి కాకపోతే ఇంకోసారి కాకపోతే కనీసం ఏమీ చేసినవని కాదు, అయ్యో నీకు ఏం చేయలేకపోయినా బుధం తడితే కూడా ఆత్మసంతృప్తి ఉంటుంది. ఓకే, మా జర్నలిస్ట్ భరత్ మాట్లాడతారు. ఇప్పుడు మీకు అక్కడ రెస్పెక్ట్ లేదని మీరు వేరే పార్టీలోకి కాంగ్రెస్లోకి రావడం జరిగింది కదా, అక్కడ కూడా రెస్పెక్ట్ లేకపోతే ఇంకొక పార్టీ కూడా మారుతారా మీరు? నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్య దేశం, దీంట్లో అతి ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్నది. ఇవాళ అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కొంత ప్రాంతీయ పార్టీల వాతావరణం వేరే రకంగా ఉంటుంది, జాతీయ పార్టీల వాతావరణం వేరే రకంగా ఉంటుంది. దాంట్లో ఫ్రీక్వెంట్గా పార్టీలు మారాల్సిన సందర్భం అవసరం వచ్చిందని అనుకో, ఆ సందర్భమే ఉత్పన్నమైందని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంత జాతీయ పార్టీలో విధానం అంతా వేరే రకంగా ఉంటుంది, ఇవాళ ప్రాంతీయ పార్టీల విధానం వేరే రకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ రాజకీయ పార్టీలనే ఉండి దీంట్లో మర్యాద లేకపోతే దాంట్లో మర్యాద దాంట్లోకి పోవాల్సిన సందర్భం మళ్ళీ ఉత్పన్నమైందని అనుకుంటున్నాను. ఏ హామీతో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సార్? ఏం హామీలు నేను అడిగి ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. నేను నా వర్క్ స్టైలు, కష్టపడే తత్వం ఇటు పార్టీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ, ఇలా మేయర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కానీ మనం పని చేసినామా, ఇంట్లో ఇలా దుప్పటేసుకొని పడుకున్నామా? గతంలో కూడా సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించింది ఎంతకు అమ్ముడుపోయావని. ఇప్పుడు బొంతు రామ్మోహన్ ఎంతకు అమ్ముడుపోయావు అని ప్రశ్నించే వాళ్ళకి ఏంటి సమాధానం? ఎంతకు అమ్ముడు పోవాల్సిన సందర్భం లేదు. అమ్ముడు పోవాల్సి ఉంటే కొనడానికి తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు సిద్ధంగా ఉండే. పదవులు కానీ పైసలు కానీ పనులు కానీ అవన్నీ అప్పుడు ఆ కాలంలో నిజంగా ఉదయం తింటే సాయంత్రానికి మార్చుకొని కడుపు మార్చుకొని పడినప్పుడే అమ్ముడు పోవాల్సిన సందర్భం రాలేదు. ఎందుకంటే అప్పుడు అమ్ముడు పోతే ఎప్పుడో ఆ రోజు 1000 రూపాయలు అంటే ఈరోజు లక్ష అయ్యేది, ఆ రోజు ఒక 1,00,000 రూపాయలు ఇస్తే ఈరోజు 100 కోట్లు అయ్యేటి. అట్లా కడుపు గాలి ఓపిక లేక ఇప్పుడు కొంతమంది కళ్ళు తిరిగినా కూడా కొంచెం ఓపిక పెట్టి నడుస్తూ ఉంటారు. అట్లా నడుచుకుంటూ ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మాలాంటి వాళ్ళు కడుపు మార్చుకొని ఉంటేనే తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు ఓపిక లేకనో కుటుంబ ఇబ్బందులు లేకపోతే ఒత్తుర్లకో లేకపోతే ఇంకా ఎన్కౌంటర్ చేస్తాంటనో ఆ రోజు ఇబ్బందులకు ఇంకో రకంగా పోయిన వాళ్ళందరూ కూడా ఇంకో రకంగా సెటిల్ అయ్యారు. కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. అట్లా ఆ సందర్భంలో అప్పుడే భయపడని బొంతు రామ్మోహన్ అప్పుడే అమ్ముడు పోని బొంతు రామ్మోహన్ ఇప్పుడు అమ్ముడు పోవాల్సిన అవసరం అఘాయిత్యం ఎక్కడ లేదు. అది నిజంగా బొంతు రామ్మోహన్ దగ్గర నుంచి చూసిన వాళ్ళు తెలుసు. లేదు రాజకీయంగా ఏదో ఫ్యాషన్కి విమర్శించాలనుకున్నోడికి విమర్శించవచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మళ్ళీ పిలిస్తే వెళ్తారా సార్ మీరు? నేనేమంటానంటే పిలిచే అవకాశం సందర్భం అవన్నీ కూడా అనుకున్నప్పుడు పిలిచేది. ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయి ఒక పార్టీలో జాయిన్ అయినాక ఇప్పుడు పిలవడం పోవడం అనేది అవన్నీ
ఉత్పన్నం కాని సమస్య. సార్ ఇప్పుడు మీతో పాటు మేయర్ విజయలక్ష్మి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వచ్చాయి, కానీ మీరు మాత్రమే చేరారు, ఆవిడ చేరలేదు. మిమ్మల్ని ఆపనిది ఎవరు, ఆవిడని ఆపింది ఎవరు? అంటే ఇప్పుడు ఆమె పదవిలో ఉంది, మరి ఆమె ఏమన్నా ఆపే ప్రయత్నం చేసినా నాకు కూడా తెలియదు. నేను కూడా మీ లెక్కనే టీవీలో చూసిన, ఆ తర్వాత కూడా ఏదో సందర్భంగా మాట్లాడితే కూడా ఏదో కలవడానికి పోయినా అభివృద్ధి కార్యక్రమాలకు అని చెప్పి విజయలక్ష్మి గారితో పడదు, మీ బ్యానర్లు చింపేసిన నాటి నుంచి మీకు తెలుసు. ఇప్పుడు ఆ మేయర్ పదవిని మీ భార్య గారు శ్రీదేవి గారికి ఇవ్వబోతున్నారు. రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు సగానికి పైగా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజం కాదా? ఇది పచ్చి అబద్ధం నువ్వు ఇప్పుడు కల్పిస్తున్నావు, అదొక అద్భుత కల్పన. ఎందుకంటే చాలామందికి కూడా తెలియని టెక్నికల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం కార్పొరేటర్లు అందరు పోతున్నారు, మేయర్ చేంజ్ అయ్యింది కావచ్చు, వీళ్ళందరినీ కొనుక్కుంటారు కావచ్చు, వలసలు పోతున్నారు అని చెప్పి చాలా వాటిలో కూడా వస్తున్నాయి. మీరు అడిగేది కూడా తప్పుపట్టడానికి లేదు, కానీ ఆల్రెడీ చాలా మున్సిపల్ చైర్మన్లు ఆల్రెడీ అయిపోయినాయి, చాలా మున్సిపాలిటీలు అవిశ్వాసం జరిగిపోయింది, కాంగ్రెస్ పార్టీల చేతుల్లోకి మేయర్లు వచ్చేసాయి. కార్తీక్ నేను ఏమంటానంటే స్టేట్ మున్సిపల్ యాక్ట్ వేరు, జిహెచ్ఎంసీ మున్సిపల్ యాక్ట్ వేరు, ఇవన్నీ కొంత డెప్త్గా పోక స్టేట్ మున్సిపల్ యాక్ట్ 3 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టనీకి ఉంటుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ మున్సిపల్ యాక్ట్ వేరు, దీనికి 4 years దాకా మొత్తం ఉన్న కార్పొరేటర్లంతా ఒక్క లేకుండా పోయినా కూడా ఒకతే ఉన్నా కూడా 4 years దాకా ఆమెను కదిలించడానికి ఉండదు. ఇంకా ఆమె టర్మ్ 1 year ఉంది. 1 year తర్వాత జరిగే పరిణామాలు జరిగే పరిస్థితులలో అప్పుడు ఆమెకు మెజార్టీ లేనప్పుడు ఆమెకు సంబంధించిన ఇబ్బంది వస్తుందేమో, కానీ ఇప్పుడు మేయర్ని ఏదో అన్యాయంగా కాదు, మీకు మేయర్ కార్పొరేట్ రావడానికి కూడా 1 year టైం పట్టింది, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కదా జరిగేది. అట్లాంటి ఏదో వాటిని కూల్వాలి. అక్కడ 3 సంవత్సరాల కానించి 20 మంది 30 మంది కార్పొరేటర్లు ఉంటే వాళ్లకు అక్కడ పాలక మండలి పడక వాళ్ళు ఏమైనా అవిశ్వాసం పెట్టుకుంటారు, కానీ ఇక్కడ జిహెచ్ఎంసీలో ఆలోచన కానీ ఆ సందర్భం కానీ ఇప్పుడైతే లేదు. సంవత్సరం తర్వాత ఏం జరుగుద్ది అంటే ఇలా మెట్లు దిగి కింది పోయే లోపల ఏం జరుగుద్ది ఎవడేం చెప్పాడు, కానీ సంవత్సరం సంగతి నాకు తెలియదు. సార్ రామ్మోహన్ గారు, మీ భార్య శ్రీదేవి గారు జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ అందరినీ తన దారిలోకి తీసుకొచ్చుకొని ఒక కార్పొరేటర్ నుంచి మేయర్గా ఎదగాలి అని అనుకుంటున్నారని ఒక వార్త వస్తుంది, దానిలో నిజమెంత అంటారు? ఏం తెలియదు. ఇప్పుడు ఇక మీరు దాన్ని ఒకటి ఇది చేశారు కాబట్టి దాన్ని పొగరాదు కదా సార్, నిప్పు లేదు పొగ లేదు, ఎందుకంటే దానికి సందర్భం లేదు, ఇంకా అవకాశం కూడా లేదు. అలాంటిది అది 0 దగ్గర ఉంది, ఇంకా అది 10% మేయర్ కావాలని అనుకోవట్లేదా? ఎవ్వరు మేయర్ కావాలని అనుకోవట్లేదు, అనుకున్న ఇప్పుడు సందర్భం లేదు, అవకాశం లేదు. సార్ కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపించేది బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు చేస్తున్నాయి అని చెప్పేసి. డెఫినెట్గా వాతావరణం అట్నే కనబడుతుంది. కానీ మొన్న పార్లమెంట్ దాంట్లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రాజాసింగ్కి సెకండ్ లాగా ఇవ్వడం ఒక వీడియో వైరల్ అవుతుంది, దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఒక గౌరవ సభ్యుడు ప్రతిపక్ష సభ్యుడు ఉన్నప్పుడు ఆయన ఇంటర్నల్గా ఏదో స్మైల్ చేసి విజ్ చేసినట్టుంది, ఈయన మర్యాద కొద్ది సెకండ్ ఎక్కువ ఇచ్చి అంటే వంగి నమస్కారాలు పెట్టడము, లైక్ మీరు ఎలాగో ఏబీవీపీ నుంచి వచ్చినారో సేమ్ అలాగే ఆయన కూడా అలాగే వచ్చారు కదా. ఏబీపీలో ఉన్నప్పుడు రాజా సింగ్ మామూలు కార్యకర్త కూడా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ భావజాలం ఇంకా రేవంత్ రెడ్డి గారిలో ఉందంటున్నారా మీలో? కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతగా సాటి సభ్యుడు పోతుంటే సెకండ్ ఇచ్చుకుంటూ పోయి ఉంటాడు, అంతే అంటారా? అంతే, ఏం లేదు. ఇంకోటి బీజేపీ పొత్తంటవా ఈ మధ్యన వార్తల్లో స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ, ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా జనరల్గా ఎన్డీఏకు ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి భాగస్వామ్య పక్షాలు బాగా తక్కువగా ఉన్నాయి, కానీ ఈ మధ్యన చూస్తే విరివిగా ఏదో ఒక రూపంలో కలుపుకునే ప్రయత్నం చేస్తారు. అదిరిచ్చో బెదిరిచ్చో ప్రేమ ఇచ్చేసో లేకపోతే ఏదో ఒక సాన్నిహిత్యం పెంచుకోను ఇంకో రకాల అవార్డులు ఇచ్చో రివార్డులు ఇచ్చో ఏదో రకంగా కొన్ని కలుపుకొని పోతున్నారు. దాంట్లో ఈ మధ్యన లాంగ్ స్టాండింగ్ ఉన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకా ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు, కాబట్టి ఇక్కడ కూడా సాధ్యమైద్దేమో అని కొన్ని వార్తలలో వస్తున్నాయి. ఇంకొంతమంది బీజేపీ నాయకులు లేదు వాళ్ళతో మాకేం అవసరం, వాళ్ళు మాకు ద్రోహం చేసారు, వాళ్ళతో ఇది లేదు. కాంగ్రెస్ పార్టీకి అనుమానం ఏముందా అలాంటిది? అనుమానం అంటే ఆధారాలు అయితే లేవు, కాకపోతే సందర్భం చూస్తే అట్లా కనపడుతుంది వాతావరణం. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మొన్న చలో నల్గొండ సభలో మాట్లాడారుగా, డబుల్ స్పీడ్తో వస్తామని, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయనకున్న రాజకీయ వ్యూహం ఆయన ఏమో అనుకుంటున్నా అనేది మనకు తెలియదు. కాకపోతే డబుల్ స్పీడ్ అంటే మరి ఏమన్నా మళ్ళీ ఇప్పుడైతే ఎలక్షన్స్ వచ్చేటి లేవు, 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సార్ కడియం శ్రీహరి గారు కావచ్చు, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మళ్ళీ మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు, 2 నెలల్లో మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే క్యాడర్ కొంత కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఎప్పుండొచ్చు, మరి అవకాశాలు అయితే ఇక్కడ సందర్భం కనబడతలేదు నాకైతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన మీరు ఇప్పుడు రిచ్ క్లాస్గా అయినారు, ఎలా సాధ్యం అంటారు?
నేను మిడిల్ క్లాస్ ఉన్నాను ఇప్పుడు కూడా. నేను మిడిల్ ఇప్పుడు కూడా? క్లాస్ నేను రిచ్ క్లాస్ అయితే ఏం లేదు. రిచ్ క్లాస్ అంటే దాదాపు పొద్దుగా లేస్తే ఒక 10 మంది అది ఒక 10 కార్లు వేసుకొని లేకపోతే గంటకో డ్రెస్ మార్చి గంటకో ఇది. రిచ్ క్లాస్ అనేది అది ఎక్కడ లేదు. నేను ఇప్పటికీ మిడిల్ క్లాసే ఉన్నా, కాకపోతే కొంచెం ఒక 10,000 ఇళ్ళతో కిరాయితోటి ఇంకో 20,000 ఇళ్ళ కిరాయికి వచ్చిన. ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఎలాంటి ఆఫర్ లేకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారా మీరు? ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ఇప్పుడు పోయి మీరు కాంగ్రెస్ నాయకులు కానీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని అడిగినా కూడా మేము ఎలాంటి ఆఫర్ ఇవ్వ, మీరు వచ్చి పని చేసుకుంటూ పోతే మీకున్న క్వాలిటీస్ని బట్టి ఏ పదవి ఇస్తే సూట్ అవుతుందో అది మేము ఇస్తాం. కానీ ఇప్పుడు మీకు మొదలే మీకు ఈ పదవి ఇస్తాం, ఇది చేస్తాం, ఈ కమిట్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ముందు నుంచి ఉన్న పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను మిమ్మల్ని బేరేజ్ వేసుకొని ఎవరిని ఇస్తే దీనికి న్యాయం చేయగలుగుతాం. దాని ప్రకారం మాత్రమే బాధ్యతలు. ఉప్పల్ సీటుని మీకు ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ తో విభేదించారా? ఉప్పల్ సీటు ఇవ్వకుండా ఉన్నాక ఆల్మోస్ట్ 2 నెలల ఎలక్షన్ ప్రస్థానంలో కేసీఆర్ గారు వెంటే ఉండి ఆల్మోస్ట్ 100 బహిరంగ సభలు కోఆర్డినేట్ చేసి దాని తర్వాత కూడా పార్టీ ప్రభుత్వం పోయినాక కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాం. మరి ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఇంకా మరిగా మార్పు అది వస్తుందని కనబడతలేదు. ఉప్పల్ సీటు కోసం మీరు చాలా ప్రయత్నం చేశారు కదా సార్? చాలా ప్రయత్నం చేసినాం. మరి ఎందుకు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు? పరిగణలోకి తీసుకుంటాం, పని చేసుకోమంటేనే చేసుకున్నాం. సడన్గా వచ్చిన పరిస్థితులు మారినాయి, ఏదో ఈక్వేషన్లు ఇచ్చినాం, మీకు తప్పకుండా న్యాయం చేస్తాం అని చెప్పారు. ఓకే సరే, ఇప్పుడు న్యాయం చేస్తాం, మీ బాధ్యత, మీ సేవలు అక్కడ వినియోగించుకుంటాం అది అని చెప్పి ఇదైంది. కానీ తర్వాత చూస్తే ఆ పరిణామాలు ఏం కనపడలేదు. అయినా పార్టీకి మనం కొంత కట్టుబడి ఉండాలను. సరే, అయినా మారిన పరిస్థితులలో ప్రజలు కూడా సాటిస్ఫై కాక ఇవన్నిటికీ వాళ్ళు కూడా ప్రభుత్వ మార్పు మరి ఈ రకంగా శ్రీకారం చుట్టింది. అయినాక కూడా ఇంకా అధిష్టానంలో కానీ పార్టీ పెద్ద నాయకుల్లో కానీ కొంత మార్పు వచ్చి ఏదైతే ఏ నెగిటివిటీ అయితే ఎవరి వల్ల అయితే కొంత మనకు పార్టీకి అన్యాయం జరిగిందో, ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందో దాన్ని ఏమన్నా కొంత కరెక్షన్ చేసుకుంటారు అని భావించినాం. కానీ మళ్ళీ మారిన పరిస్థితుల్లో కూడా ఆ అటు ఆ వరుస ఎక్కడ కనపడ్డట్టు అనిపించలేదు. సార్, ఈ మధ్యకాలంలో 2 నేషనల్ సర్వీస్ వచ్చినాయి. ఒకటి ఇండియా టుడే, రెండోది టైమ్స్ నౌ. 2 సర్వేల్లో కూడా బీఆర్ఎస్కి ఒకటిసారి 2 ఇచ్చారు, ఇంకొకటి 3 ఇచ్చారు. కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ 3rd ప్లేస్కి తెలంగాణలో పడిపోబోతుంది అనేది నిజమేనా? అది ఆ పార్టీలో నిన్నదాకా ఉండొచ్చారు కాబట్టి అడుగుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద కొంత ప్రజలకు సానుభూతి ఉంది, అభిమానం ఉంది. కానీ వాళ్ళకున్న క్యాడర్కున్న కష్టాలు చెప్పుకుందాం అనుకున్నప్పుడు ఇప్పుడు ఫలాని కార్తిక్ వల్ల మాకు ఇబ్బంది వచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఆ 10 మంది వస్తే ఆ 10 మంది ప్రాబ్లం ఏందో కనుక్కొని ఇచ్చేస్తే అయిపోయేది. కానీ నేను చెప్తా, మీరు కార్తిక్నే కలవమని చెప్పడం జరిగింది. ఇక దాంతో మనం కలిసినా కార్తిక్నే కలవమంటారు కాబట్టి ఇక లాభం లేదని ఇంటికి పోయి మళ్ళీ కార్తిక్ రేపు ఎలక్షన్లో పోయినప్పుడు కార్తిక్ సపోర్ట్ చేయలేదు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత జరిగిన కొన్ని విశ్లేషణలు మీకు చెప్తున్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనితీరు కావచ్చు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి కావచ్చు అభినందనీయం. కానీ అహంకారం వల్ల కేసీఆర్ గారు ఓడిపోయారు. ఎవరిని దగ్గరికి తీసే పరిస్థితి లేదు. ఆయన చెప్పిందే వేదం ఉన్నట్టుగా సాగింది కాబట్టి ప్రజలు ఆయన పక్కన పెట్టారు అంటారు. అంటే ఒకటే ఏంటంటే మానవ సంబంధాలు అనేవి దేంట్లో అయినా, అంటే కార్పొరేట్ రంగంలో కానీ, ఇటు పక్క పొలిటికల్లో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడ కానీ పనులు పదవులు ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. దాన్ని రాకుండా ఒక పని ఏదో ఒక సమస్య చెప్తానికి వచ్చినప్పుడు ఆ సమస్య తీరొచ్చు, తీరకపోవచ్చు. కానీ దాని కనీసం ఏదో ఒక రకమైన పరిష్కారం ఇవాళ కాదు, ఇవాళ చేయలేకపోయినా రేపు చేస్తాం, ఇట్లా కాకపోతే ఇట్లా చేస్తాం అనే ఒక సాటిస్ఫాక్టరీ అనేది ఒక దురహంకారం వల్లే ఓడిపోయారు. ఇవాళ ఆ మానవ సంబంధాలు కొంత మెరుగ్గా ఉంటే, బాగా ఉంటే, ఇంకా కొంత అందుబాటులో ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేవి. ఇప్పుడు గద్దర్ గారిని తీవ్రంగా అవమానించారంట సార్, బయట కూర్చోబెట్టి. నిజమేనది? మీరు అప్పుడు పార్టీలోనే ఉన్నారు కదా? అంటే అది పార్టీలో క్యాడర్ అందరికి కూడా ఐడియా లేదు. ఆ తర్వాత టీవీలో చూసినప్పుడు ఐడియా రాకపోవడం వేరు, మీకు ఐడియా రాకపోవడం వేరు. మీకు ఐడియా అంటే అది ఆ సంఘటన జరిగినాక ఒక 10-15 డేస్ తర్వాత నిజాలు చెప్పండి. నిజంగా గద్దర్ గారు ప్రగతి భవన్ ముందు వెయిట్ చేసింది నిజం మీకు తెలుసు? ప్రగతి భవన్ కూడా వెయిట్ చేసిన నిజం, ఆడ వీడియో ఉంది, దాన్ని కాదన్నట్టురా. కాకపోతే నేను ఆ టైంలో అక్కడ ఉన్నా లేదా గుర్తులేదు, కానీ నేను లేను ఆ ప్రత్యక్ష సంఘటనలో, నేను లేను. తర్వాత ఆ టీవీలో దేంట్లో చూసినప్పుడు నేను
దాని గురించి అబ్జర్వ్ చేయడం జరిగింది. సార్ మీరు బీఆర్ఎస్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను అనేది ఒక కామెంట్ చేశారు. ఏంటి అవమానాలు మేము తెలుసుకోవచ్చా? పార్టీ ఆర్గనైజేషన్లో మనకు ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఇవాళ సమైక్య ప్రభుత్వాలు కానీ పోలీసు వారు కానీ ఈ రకంగా కేసులు, వాళ్ళు ఇంటికి పోలేని పరిస్థితి, ఇంటికాడ పడుకోలేని పరిస్థితి, ఇంటికి పోతే బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి వచ్చే లోపల ఇంకో కేసు, జైలు నుంచి విడుదలయ్యే లోపల ఇంకో 4 కేసులు, జైలు నుంచి విడుదలైతే కూడా ఏమంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని కొంతమంది జమ చేసుకొని వాళ్ళ మధ్యన కార్లు ఎక్కి పారిపోవాల్సి వచ్చి, లేకపోతే ఈ లోపల ఇంకో కేసు వేసి మళ్ళీ ఏమంటే జైలు వేయాలని చూసేది. అది అవమానాలు కాదు కదా సార్, ఉద్యమం అంటే అలాగే ఉంటుంది కదా. అవి అట్లా దీంతో పాటు తిరుగుతున్నప్పుడు ఇలా ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు పక్కింటి వాళ్ళు కానీ, లేకపోతే పక్క కాలనీ కానీ, లేకపోతే పక్క పార్టీ వాళ్ళు కానీ ఇట్లా ఎంత చిన్న చూపు చూసుకుంటా, మీరు ఇట్లా ఎగతాళి చేసుకుంటా, ఇట్లా నవ్వుకుంటా, ఇంకొంతమంది మీకు ఏమొచ్చిందని ఏం పోయిందని ఇట్లా ఈ అవమానాలన్నీ కూడా ఈ రకంగా మనం భరించే సందర్భం. అంటే అదే నేను అనేది ఏంటంటే ఆ 14 సంవత్సరాలని కొంచెం వెనక్కిపోతే మొదటి నుంచి చూసినాడు కార్తీక్ అన్నాడు కదా, ఇట్లా ఇంకొద్ది 14 సంవత్సరాలు 2014 నుంచి వెనకపోతే అవమానాలు ఏంటి, బాధలు ఏంటి, అణిచివేతలు ఏంటి, ఆ ఇబ్బందులు ఏంటి, అసలు ఒకసారి ఉంటామా, పొద్దునింటికి పోతే సాయంత్రం వరకు వస్తామా, మధ్యన ఎక్కడన్నా ఎవరన్నా ఎన్కౌంటర్ చేసి అటు నుంచి అటే ఎత్తుకపోయి ఇది అవుతుంది. అంటే జనరల్గా ఏంటంటే ఈ తీవ్రవాద సంస్థలు లేకపోతే నక్సలైట్ సంస్థలు ఇట్లా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో సమస్యల మీద కొట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అన్గ్యారెంటీ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆ రకమైన బాధలు, అవమానాలు, ఇబ్బందులు అవన్నీ కూడా భరించుకుంటూ నడిచి చూసింది ఈ 14 తర్వాత వచ్చిన జనరేషన్కి అది తెలియదు కాబట్టి అరే నువ్వు మేయర్ ఇచ్చారు కదా, మేయర్ ఇచ్చిన కానీ పైకి తెలుసు కానీ కింది తెలియదు. అంటే సార్ మీరు 14 ఏళ్ళ అవమానాలు భరించినప్పుడు ఎప్పుడైతే అధికారం పోయి 2 నెలలే అవుతుంది, ఎందుకు 2 నెలలు ఓపిక పట్టలేకపోయారు? అధికారం అనేది దాని గురించి ఆలోచించలేదు. అధికారం పోయిందా పోలేదా దాని గురించి లేదు. అధికారం పోయినాక ఇంకా అధికారం కాదు అసలు రాష్ట్రమే రానప్పుడు భరించినప్పుడు ఈ అధికారాన్ని ఎవరు లెక్క చేసిండు? మరి అందరి డౌట్ అదే సార్, 14 ఏళ్ళు డౌట్ అంటే నేను డౌట్ అందరిది కాదు, కొంతమంది ఇట్లా లేవనెత్తిన సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన కామెంట్లు, వచ్చిన స్పెక్యులేషన్స్, వీటిని చూసి అధికారం పోయినాక అంటే అధికారాన్ని ఎవడు చూసిండు? అధికారం గురించి ఎవడు ఆలోచించిండు? రాష్ట్రం గురించి ఆలోచించి అధికారం గురించి పట్టించుకోకుండా అసలు రాష్ట్రం వస్తుందా రాదా, మనం చక్కగా ముందరదాకా పోతామా లేదా, మధ్యనే ఎక్కడనేమన్నా చచ్చిపోతామా తెలియనప్పుడే అధికారం అవతల పక్క ఉండి అన్ని రకాలుగా ఆదుకుంటాం చూసుకుంటామని ప్రలోభ పెట్టి బెదిరించి అదిరించి చేసినప్పుడే అధికారం గురించి ఆలోచించలేదు. ఇవాళ 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేడి చేయలేక కాదు, ఏదో పోంగన అవతల పక్క అందలం ఎక్కిస్తారని కాదు. ఇవాళ అధికారం లేనప్పుడు కూడా ఇవాళ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు సరే మనకు అవకాశం రాకుండా ఇంకోసారి వస్తే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని చెప్పి వేడి చేసినాం. ఇవాళ అధికారం పోయినాక కూడా పార్టీ పదవులు లేకపోతే ఇంకోటో బాధ్యత ఏదో తీసుకొని వాళ్ళు అక్కడ పని నడుతుందంటే వాళ్ళ బాధ్యత. ఎంపీ టికెట్ హామీ లభించిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, అందుకే జాయిన్ అయ్యారంట మీరు? ఎంపీ టికెట్ హామీ నాకే కాదు, నాకన్నా ముందు చేయని వాళ్ళకి కానీ నా తర్వాత చేయని వాళ్ళకి కానీ ఇంకేదైనా కానీ ఎవ్వరికి కూడా మేము ఏ హామీలు ఇవ్వం. బేషరతుగా జైన్ కాండి, సందర్భం అవసరం అక్కడ ఉత్పన్నమైతే మీ సేవలు అక్కడ ఉండేదైతే దానికి తగ్గ జాయిన్ అయిన ప్రతి వాళ్ళు కూడా అన్కండిషనల్ గా మేము జాయిన్ అవుతామని చెప్తున్నారు. మనస్ఫూర్తిగా అంటే లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఓపెన్ గా ముఖం మీద చెప్పేస్తుండ్రు, నేను ఇక్కడ ఆల్రెడీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి 10 ఏళ్ల కాంచి అధికారం లేకుండా కష్టపడి 10 ఏళ్ళు పార్టీని మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ అర్హత మీకుందా వాళ్ళకుందా ఎవరికి ఉందా అనేది చూసినాకనే మీరు దేనికి సూట్ అవుతారు, ఇలా పార్టీ పదవా లేకపోతే ప్రభుత్వ పదవా, దేనికి ఎవరికి సూట్ అవుతారో దాన్ని మేము బేరేజ్ వేసుకున్నాకనే చేస్తాం తప్పితే ముందే మేము హామీ నాకే కాదు ఆల్రెడీ హామీ ఇవ్వకపోయినా ఏర్పడిన తర్వాత మీరు జాయిన్ అయ్యారు. నేను ఎవరైనా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పోయినా సిట్టింగ్ ఎంపీ పోయినా ఇంకా ఏ స్థాయిలో పోయినా కూడా అదే మాట చెప్తుంటాను. సార్ మీరు సికింద్రాబాద్ ఎంపీగా పార్టీ పోటీ చేయమని ఆదేశిస్తే నేను పోటీ చేస్తాను అన్నారు, అంటే ఈ ఎంపీ టికెట్ ఆశించి మీరు కాంగ్రెస్ లోకి వచ్చారా? డెఫినెట్గా మనం రాజకీయాలు చేస్తున్నాం, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడిపిస్తలేదు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాం, ఓన్లీ సేవనే ఉంటుంది. రాజకీయం నడిపిస్తున్నప్పుడు అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు రాజకీయం కూడా పదవుల గురించి కూడా ఆలోచిస్తాం. కాబట్టి కొంత స్పెక్యులేషన్స్ వచ్చినప్పుడు నేను పార్టీ ఆదేశిస్తే అవకాశం ఇస్తే పోటీ చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. లేదు బాబు నీకన్నా కొద్దిగా మంచిగా పనిచేసిన వాళ్ళు లేకపోతే నీకు తర్వాత అవకాశం రావడంలో వాళ్ళకి ఇస్తామంటే ఓకే, అవకాశం వచ్చిన వాళ్ళకే ఇవ్వమని కాదు. ఇవాళ నాకు ఇవ్వనప్పుడు ఓకే, నాకు ఇంకా మరీ నాకన్నా అవకాశం రావడం కూడా ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తున్నాం అంటే మనం మూసుకొని వాళ్ళకి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒకవేళ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే కనుక వేరే వాళ్ళకి కాదు, అవకాశం రాని వారికి
అవకాశం వచ్చిన వాళ్ళకి ఇస్తే ఒప్పుకోరా? ఎట్లా ఒప్పుకుంటాం? ఆల్రెడీ అవకాశం వచ్చిన వారికి అంటే ఆల్రెడీ మరి అవకాశం వచ్చిన వాడిని నీకు కాదు ఇంకోళ్ళకి అకామిడేట్ చేయాలంటే కదా న్యాయం. ఆల్రెడీ ఇచ్చిన వారికే ఇస్తా అని చెప్తే దానికే అదేం న్యాయం చేసినట్టు, ఇది అన్యాయం చేసినట్టు కదా. పార్టీ ఆదేశిస్తే మీరు పార్టీ ఆదేశించడంలో రాంగ్ ఉందని అనేది ఏంటంటే, బాబు ఆయనకోసారి ఇచ్చినా నీకోసారి ఇచ్చినా ఇంకెవరికైనా కొత్తగా 60 వాళ్ళకి ఇస్తాం అంటే ఓకే, సంతోషంగా పనిచేస్తాం కదా. ఇచ్చిన వాళ్ళకి ఇస్తాం, ఉన్న వాళ్ళకి ఇంకోటి ఇస్తాం అంటే కొత్త వాళ్ళు గెలుస్తారని నమ్మకం నేను కొత్త వాళ్ళకి అదే అంటున్నాను. నేను ఏమంటానంటే, ఇవాళ కొత్తగా జర్నలిజంకి వచ్చిన నీకైనా, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన ఒక స్టూడెంట్కైనా, సమాజ కోణం తెలిసిన ఒక చదువు రానులకైనా, అన్ఎడ్యుకేటెడ్కైనా ఎవరి మీద కొంచెం ఉంది అని అంటే తెలిసిపోద్ది. దాంతోపాటు కొన్నిసార్లు పార్టీని నిలబెట్టుకోవడానికి ఇవన్నీ పక్కకు పెట్టి కూడా ఓడిపోయినా పర్లేదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కొన్ని, వాళ్ళకి ఇలా గడ్డు కాలం వచ్చి కొన్ని స్థానాలు నిలబడతారు, కొన్ని నిలబడతారు. కానీ ఇలా పార్టీ సిద్ధాంతాలకు ఎక్కడ పడితే అక్కడ నిలబడాలి. ఎందుకంటే ఉన్న కాడనన్నా కాపాడుకోవడానికి. పార్టీని కాపాడుకునే క్రమంలో ఖచ్చితంగా అన్ని సీట్లు గెలుతాయనంటే ఇలా 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లకు గెలుతామని నిలబెడతామా? ఇలా హైదరాబాద్ సీట్ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టండి సార్, మీరు పార్టీ మార్పు ఇవన్నీ ఇంకా పొద్దాకి ఇదే అవుతుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రగతి భవన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని రహస్యాలు కావాలి. కేసీఆర్ గారు ప్రగతి భవన్ని ఫామ్ హౌస్ని విడిచిపెట్టి బయటికి రాడు, ఇది కదా ఎవరిని కలవడు, ఇది కదా ఇవ్వండి విమర్శ. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఏం చేస్తుండేవాళ్ళు? ఆయనకు ఒక 50-60 ఎకరాల ఆడ భూమి కొనుక్కున్నాడు అప్పుడెప్పుడు, దానికి సంబంధించి ఇదైతే ఉంటుంది. ఇక్కడ ఏదైనా అవకాశం వల్ల అక్కడ కలిసే ప్రయత్నం చేసేది అధికారులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా. నాకు తెలిసిందే ఇది. ఇక్కడ ప్రగతి భవన్లు ఉన్నా కూడా వాటికి సంబంధించిన దాంట్లో గంటలు కేసీఆర్ గారు కుర్చీ మీద బెడ్ మీద ఉన్న దానికన్నా కుర్చీ మీద కూర్చొని మాట్లాడే దాంట్లో ఉంటాడు మ్యాక్సిమం. సరే, అక్కడ రాజకీయమైన డిస్కషన్లా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ డిస్కషన్లా ఏంటి అనేది ఐడియా లేదు. కానీ లేదు, మొత్తమే మనసును కలవకుండా ఒక రూమ్లో పరిమితం అయితే ఉన్నాడు సార్. అలానే కేటీఆర్కి హరీష్ రావుకి గొడవ ఉంది. అపోజిషన్ లీడర్ కాడ అయిన గొడవ కాడ నుంచే ఇష్టం లేకపోయినా అపోజిషన్ లీడర్ కేసీఆర్ ఉండాల్సి వచ్చింది. నాకంటే నేను ఈ ఎవరు అపోజిషన్ లీడర్ ఎవరు గొడవ పడ్డారు ఏందనేది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అంతర్గత బీఆర్ఎస్ అంతర్గత సమస్య. నా దృష్టికి అయితే అది రాలేదు. గతంలో చాలా దగ్గరగా ఉన్నారు కదా సార్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి దగ్గరగా ఉన్నారు. ఆల్మోస్ట్ సమౌజ్య లీడర్లు కాబట్టి ఏదైనా ఉండాలన్న ఆస్పిరేషన్స్ ఉండొచ్చేమో, కానీ దాని గురించి పెద్ద గొడవ జరిగిందని వాళ్ళు మీరు చాలా దగ్గరగా చూశారు. అదే నేను ఏమంటాను, ఆస్పిరేషన్ ఎవరికైనా ఉండాలని ఉండొచ్చు, కానీ దాని గురించి గొడవ జరిగిందని అనుకోలేము. ఓలా అడిగితే నిజం చెప్పండి, మీకు తెలిసి ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఫామ్ హౌస్ కి ప్రగతి భవన్ కి ఎంట్రీ ఉన్న కొద్దిమంది లీడర్లో మీరు కూడా ఒకరు, కేటీఆర్ గారికి మీరు చాలా దగ్గర మొన్నటి వరకు. కరెక్ట్, నీకు దగ్గర కాదని నేను అనట్లే, నాకు తెలియదు అనట్లే. కానీ నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ నెల 2 నెలల కాలం జరిగిన సంఘటన నేను లేను కదా. నేను లేను కాబట్టి నాకు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుంటుందని ఏదైనా స్వామీజీ లెక్క ఆలోచించి పార్టీలో ఉన్నప్పుడు ఈ ఫైట్ అబ్జర్వ్ చేశారా మీరు? ఇద్దరి మధ్య ఫైట్ అయితే ఎక్కడ జరగలేదు. కాకపోతే పని చేయడంలో ఒకరికొకరు పోటీ పడేది. రెండోసారి మంత్రి ఇచ్చే విషయంలో హరీష్ రావును ఎందుకు అంతకాలం వెయిట్ చేయించారు? కొత్త వారిని ఎంకరేజ్ చేయాలని చేసినట్టుంది అంతే. మరి పూర్తిగా ఇవ్వకూడదు, మళ్ళీ ఇవ్వడానికి కారణం కేటీఆర్ గారు కూడా లేరు మంత్రివర్గంలో రెండోసారి. ఆయన కూడా లేట్గానే వచ్చాడు. బాబా ఇద్దరు కూడా లేట్గానే ఇచ్చారు. ఒకసారి టికెట్ ఇచ్చిన పర్సన్ ఇంకోసారి టికెట్ ఇస్తే మీరు అది తప్పు పట్టారు కదా మీరు మామూలుగా. నేను ఒక్కసారి ఇచ్చిన ఇంకోసారి ఇవ్వద్దనట్లే, వాళ్ళకి మళ్ళీ తర్వాత ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తే, ఒకవేళ అదే తప్పు కాంగ్రెస్ లో జరిగితే మళ్ళీ బీజేపీకి ఏమైనా చేరే అవకాశం ఉన్నదా మీరు? నేను ఏమంటానంటే ఆ పార్టీ నిర్మాణంలో కానీ, ఆ పార్టీ కష్టంలో కానీ, ఆ పార్టీ నిలబడంలో అన్నిట్లో ఉన్నాం కాబట్టి ఇవాళ ఇదవుతుంది. ఇవాళ ఇంట్లో ఇది కానీ వీధిలో అదే మొత్తం అవన్నీ కూడా దాంట్లో కాంగ్రెస్ పార్టీ విధానం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం పార్టీలు మారాల్సిన సమస్యలు ఇవన్నీ ఉత్పన్నం కావు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. సార్, మీ అవకాశాల కోసం అని మీరు పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు మరి మధ్యలో ప్రజలను పట్టించుకునేది సార్, ప్రజలు పిచ్చోళ్ళ. అయితే నా అవకాశాల కోసం నేను మారలేదు. నా అవకాశాల కోసం నాకు నేను బాధ అయ్యి నేను మారిన తప్పితే, ప్రజల్ని నాకు బాధ్యత ఇచ్చినప్పుడు, నాకు పార్టీ బాధ్యత ఉన్నప్పుడు నేను క్యాడర్ను పట్టించుకున్నాం, పనిచేసినాం, వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. ఎక్కడ కూడా బొంతు రామ్మోహన్ ఉద్యమం చేసే దాంట్లో కార్యకర్తలకు కానీ నాతో పాటు పనిచేసిన సాక్షులకు కానీ అందుబాటులో లేడు, పలకలేదు. నేను మేయర్గా అవకాశం వచ్చి పనిచేసినప్పుడు కూడా బొంతు రామ్మోహన్ తిరగలేదు, పనిచేయలేదు, ఇంట్లో పడుకున్నాడు, అందుబాటులో లేడు, అధికారులకు ఏదైనా మచ్చ వచ్చేటట్టు పనిచేసినది ఎక్కడ కూడా లేదు. నాకు ఇచ్చిన బాధ్యత నేను ఖచ్చితంగా నెరవేర్చాను. మీరు అధికార పార్టీలో ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్. అక్కడ అధికార పార్టీ ఏదైనా తప్పు చేస్తే ప్రజల తరఫున మీరు పోరాడతారా?
నేనేమంటానంటే డెఫినెట్గా ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది, ప్రజా పరిపాలన ముందు కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. దాంట్లో ఒక పార్టీలో ఉండే వ్యక్తిగా ఏ రకంగా దాన్ని అనుసంధానం చేయాలి, ఏ రకంగా పైన ఉన్న నాయకత్వానికి మరి వాళ్ళ మనం కన్వే చేయాలనే దాంట్లో డెఫినెట్గా ముందంజలో ఉంటాం. సార్, ఉప్పల్ నుంచి మీరు ఎమ్మెల్యేగా సీట్ అడిగారు, అది ఇవ్వకపోయినా సరే పార్టీ కోసం మీరు ప్రచారం చేశారు. ఇప్పుడు అదే ఏరియాలో రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరపు నుంచి మీరు ప్రచారం చేస్తారా? డెఫినెట్గా నేను ఏమంటానంటే పార్టీ ఆదేశించినప్పుడు ఏదైనా అది ఉప్పల్ నుంచి అయినా చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో 119 కాన్స్టిట్యున్సీలలో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి పనిచేసి ఉంటాం. ఇదే కాకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే, అప్పుడు కూడా సందర్భం వచ్చినప్పుడు ఎక్కడికొక్కడికి పోయినాం. ఇదే కాకుండా తెలంగాణ రానప్పుడు జార్ఖండ్ పోయి కూడా అక్కడ ప్రచారం చేసి వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఈ మార్పు ప్రజలపై ప్రభావితం చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఏ మార్పు? ఇప్పుడు మీరు అప్పుడేమో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు, ఇప్పుడేమో కాంగ్రెస్ తరపున చేశారు. ఈ యొక్క మార్పు అనేది ప్రజల మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా. అంటే ఒక ఏరియాలో ఈ వ్యక్తి ఇంతకుముందు ఏం చేసిండు, ఈ వ్యక్తి ఒక మాట ఇస్తే చేయగలుగుతాడా లేదా అనే నమ్మకం ఉంటేనే ఆ ప్రజలు నమ్మి ఓట్లు వేయడం కానీ ఆదరించడం కానీ ఇంకోటి కానీ. లేదు అంటే నీ మీద నమ్మకం ఉన్నా పార్టీ మీద లేదు మేము ఇంకోళ్ళకి వేస్తాం, లేదంటే నీ మీద నమ్మకం లేకున్నా పార్టీ మీద మాకు అభిమానం ఉంది వేస్తామంటారు. కాబట్టి అక్కడ సందర్భం తెలిసిపోతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏపీకి ఇన్ఛార్జిగా పనిచేశారు మీరు. వైజాగ్లోని చాలా కాలం పాటు బీఆర్ఎస్ను విస్తరించడం కోసం పనిచేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఉందా, మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతుందా? ఈ డౌట్ నాది కదా. మహారాష్ట్రకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు చాలామంది సీనియర్ జర్నలిస్టులకి ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారికి ఫోన్ వచ్చిందంట, అసలు బీఆర్ఎస్ కేసీఆర్ నడపదలుచుకున్నారా, మేము ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, బీఆర్ఎస్ ఉందా లేదా? అది బీఆర్ఎస్ నాయకులకు వస్తున్న డౌట్, మీరేమంటారు? నాకు తెలిసి ఇంకా దాన్ని బీఆర్ఎస్గానే కొనసాగిస్తున్నారు. అది తెలంగాణ రాష్ట్రానికి పరిమితం అయినట్లేదు. ఆ జాతీయ పార్టీగా ఏదైతే పెట్టుకున్నారో బీఆర్ఎస్గా, ఈ నాకు తెలిసిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా బీఆర్ఎస్గానే ఉంది. రామ్మోహన్ గారు, మీరు మేయర్గా ఉన్నప్పుడు అధికార పార్టీ అండ చూసుకున్నాం, 100 కోట్ల రూపాయలు సంపాదించారు, అక్రమార్జనకు పాల్పడ్డారు. ఈ భయంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీ మీద ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి భయంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని ఏమంటారు? అయితే మనకు ఓసారి ఏదైనా మర్డర్ అటెంప్ట్ ఏదైనా జరిగితే వాడు ఒక్కసారి పొడుస్తాడు, కానీ మైక్లో 2సారి 3సారి 4సారి చూపెడితే ఇన్నిసార్లు 5 అయినట్టు. అయితే నేను మేయర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఏ అవినీతి కుంభకోణం జరగలేదు. పోయి రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి మీకు ఎఫెక్ట్ కనపడలేదు. ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే వచ్చినాయి అన్నీ, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే వచ్చినాయి ఆరోపణలు. మీరు చెప్పేటి అన్నీ ఏదో ఒక 2-3 యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో వచ్చినాయి. దాంట్లో ఇప్పటి వరకు 3 ఏళ్ళు ఆ పదవి అయిపోయినాక ఎవరు దాన్ని నిరూపించింది లేదు. దీంట్లో మీడియాలే మళ్ళీ రిపీట్ అయ్యి ఇక్కడ అడిగో అక్కడ పోయో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది తప్ప ఇక్కడ ఫలానా కాడ ఎగ్జాక్ట్లీ గీడ ఇబ్బంది అయింది, వీళ్ళతోటి ప్రాబ్లం అయింది, లేకపోతే వాళ్ళది పోయి గుంజుకున్నాం, ఎక్కడ ఏది అయింది లేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా నిజంగా ఏదైనా అథెంటిక్ ఉండి ఏదైనా అన్యాయంగా ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ సంస్థలు చాలా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, మీరు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి కాబట్టి, సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ భయంతోనే జాయిన్ అయ్యారంటున్నారు. నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ చేయడం వదిలిపెట్టండి. ఒక ఎన్జిఓగానో ఒక బాధ్యత గల పౌరునిగానో మీరే ఒక చిన్న కంప్లైంట్ పెట్టండి, లేకపోతే ఏదైనా ఒక సంస్థకి ఇవ్వండి. ఉంటే బయటపడితే నేను కూడా నిజంగా ఈ పాలు పోసినట్టు అయింది కదా, ఫలానా కంప్లైంట్ ఇస్తే ఏం లేవని తేలింది, లేకపోతే ఇలా ఉన్నాయని తేలింది. ఇదేమైందంటే రాజకీయం ఉన్నప్పుడు ఏం చేసినా చేయకుండా ఏదో పోకిరి సినిమాలు ఉంటుంది. నాకు చిరంజీవితో సంబంధం నేను భోజనం చేస్తా అంటే మరి అన్ని సంబంధాలు లేవు నేను అంటా వాళ్ళు నిరూపించుకుంటారు, నాకేందుకు కర్మ అన్నట్టుగా. ఇది ఎక్కడ నిరూపణ అయింది లేదు, ఎక్కడ జరిగింది లేదు. ఇది అల్లావుద్దీన్ అద్భుత ధూప కల్పన తప్ప ఏం లేదు. సార్, ఇప్పటి వరకు బీఆర్ఎస్లో జరిగిన బహిరంగ సభల బాధ్యత మీరు చూసుకున్నారు. మరి ఇప్పటి నుంచి కాంగ్రెస్లో జరగబోయే నిర్వహించే బహిరంగ సభల బాధ్యత మీరు తీసుకుంటారా? అది కాంగ్రెస్ పార్టీ మనకన్నా ముందు నుంచి ఉంది కాబట్టి ఇంకా చాలా మంది ఉండొచ్చు, ఇది చేయొచ్చు. మనకు పార్టీ ఇంకో ఏ బాధ్యత మనకు సూట్ అయితే ఆ బాధ్యత, ఏ బాధ్యతనైనా సమర్థంగా చక్కగా నిర్వహించగలుగుతాను నాకు నమ్మకం ఉంది. వాళ్ళకు నమ్మకం ఉంటుంది, డెఫినెట్గా ఆ బాధ్యత ఇస్తుంది. బీఆర్ఎస్కి హైదరాబాద్లో ఓట్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది మిగతా వాటి కర్ణాటక కలిపి. దానికి కారణం ఏమంటారు? అంటే ఎంతో కొంత అభివృద్ధి చేయడం బట్టే కదా ఓట్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, కాదంటారా?
డెఫినెట్గా హైదరాబాదులో విపరీతమైన అభివృద్ధి జరిగింది. దానికి తోడు కొంత ఏదైతే ఎలక్షన్ సందర్భంగా హైదరాబాదు ప్లస్ తెలంగాణ రూరల్ ఏదైతే ఉందో కొంత దాని డిఫరెంట్ ఒపీనియన్ మొదటి నుంచే కొంత ఇదైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత లాస్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు చేసే అభివృద్ధిని చూసి ఓటేసే అవకాశం ఏమన్నా? డెఫినెట్గా అంటే నీకు బాధ్యత ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అనే దాన్ని బట్టే మనం ఓటు అడగడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఇప్పుడు అధికారం రాకముందు మనం మేనిఫెస్టోలు కానీ మనం మాట్లాడినాయి కానీ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి, ఇంకా కొన్ని జరుగుతాయని ఇప్పుడు 6 హామీలు ఇచ్చారు, కొన్ని జరుగుతున్నాయి, ఇంకొన్ని జరుగుతాయి. ప్లస్ ఈ 3 నెలల్లో జరుగుతున్న పరిపాలన ప్రజా పరిపాలన ఏదైతే ఉందో ఈ 6 గ్యారెంటీల్ని 100% అమలు చేసే పరిస్థితి ఉందా సార్? నేను ఏమంటానంటే ఎవరి ఇంటికెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేది ఉండదు, ప్రభుత్వ పైసలు. ఇంతకుముందు గతంలో ఇంతకన్నా పెద్ద గ్యారెంటీలు ఇంతకన్నా పెద్ద పథకాలు ఇచ్చినప్పుడు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఏ రకంగా అటెంప్ట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని అటెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం రాకపోతే ఇది అయిద్దా కాదా అన్నదంటారు. ఇప్పుడు ఉన్న 6 గ్యారెంటీల కన్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఇంకా ఎక్కువ బడెన్ పడే గ్యారెంటీలు స్కీములు అవన్నీ కూడా ఉండే. ఈటల రాజేంద్ర గారు ఒక కామెంట్ చేశారు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను, ఈ 6 గ్యారెంటీలు అమలు కావడం అనేది కలలో మాత్రమే సాధ్యం అవుద్ది అంటున్నారు. అంటే బీజేపీ స్ట్రాటజీ, బీజేపీ స్టైల్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో ఈ సంక్షేమ పథకాలు, ఈ పథకాలు ఇవన్నీ ఎక్కువ ఇస్తే గవర్నమెంట్ నడపలేరు, వీటి బదులు ఇంకా డెవలప్మెంట్ వైపు పెట్టచ్చు కానీ దీన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు అనేది బీజేపీ పాలసీలో ఉంటుంది. కాబట్టి అడుగుతున్నాను, ఈటల సీక్రెట్ భేటీ జరిగింది, పట్నం మహేందర్ రెడ్డి తర్వాత మైనం ప్రధానమంత్రి, ఏంటి ఆ సీక్రెట్ భేటీ రహస్యం ఏంటి? నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో ఇంతకుముందు 1 గంట 2 గంటల కింద వేటు మెసేజ్లు అవన్నీ ఏదో వచ్చి స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. మీ అంచనా, మీరు రాజకీయాలు అంచనా వేసి చెప్పండి. ఇన్నాళ్ళు రాజకీయాలు ఉన్న 15 రోజుల కింద 20 రోజుల కింద ఏదో ఇట్లాంటి స్పెక్యులేషన్స్ వచ్చినాయి, ఏదో కాంగ్రెస్ పార్టీలో పోతుండు అది అని. నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, ఐడియా లేదు. మళ్ళీ కూడా ఇవాళ అదే వస్తుంది. రావచ్చా ఈటల రాజేంద్ర కాంగ్రెస్లోకి రావచ్చా? మరి అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు. స్పెక్యులేషన్స్ ఒక 20 days కింద అయినాయి, మళ్ళీ ఇదైనాయి, మళ్ళీ ఇవాళ మార్నింగ్ నుంచి ఏదో అనిపిస్తుంది. సార్ అంటే ఒకవేళ ఆయన రాలేదంటే కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిసి బీఆర్ఎస్ని ఏమన్నా వెనక నుంచి ఏమైనా తెర వెనకైనా నడుపుదాం అనుకుంటున్నారా, వాళ్ళని తొక్కేసే విధంగా? అంటే ఇవన్నీ ఊహాజనితమైన ఇవి. దాన్ని తొక్కేస్తానికి ఇక్కడ ప్రజలు 64 సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. గతంలో కూడా ఇట్లే బీహార్లో అక్కడ వేరే రాష్ట్రంలో ఇట్లాంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటే వాటిని ఫామ్ కాకుండా ఏదో రకంగా ఇబ్బందులుగా చేస్తే అటు కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ మళ్ళీ ప్రజలు డిఫరెంట్గా తీర్పులు చేసిన సంఘటనలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు. అంటే ఈ 2 నేషనల్ పార్టీలు కదా సార్, అది ప్రాంతీయ పార్టీ అయింది కదా బీఆర్ఎస్. సో దాన్ని లేకుండా ప్రాంతీయ పార్టీలు అన్నింటి తొక్కేసి నేషనల్ పార్టీలే రాజకీయాల్లో ఉందాము అని అనుకుంటున్నారా అధికారంలో? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి అట్లా ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనే దాంట్లో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రాంతీయ పార్టీలు దాంట్లోకెళ్ళే పుట్టినాయి, ఇంకో దాంట్లోకెళ్ళి వచ్చినాయి. ప్రాంతీయ పార్టీలతో పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎదుర్కోలేదు. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఎక్కువ ప్రాంతీయ పార్టీలతోటి ప్రభుత్వాలు నడిపిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. సార్ ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఒకరికి ప్లస్ అవుతే ఇంకొకరికి మైనస్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆటో వాళ్ళు పొట్టగొట్టారని అంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దానికి కొంత హెచ్చు తగ్గులు, కొన్ని ఇట్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. కాలక్రమేణా వాటిని అన్నిటి కూడా అటెండ్ చేసుకుంటూ వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలనే దాంట్లో ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రభుత్వ మంత్రులంతా కూడా చెప్పారు. నాకు తెలిసి ఈ ఈవెన్ పేదల్ని ఇబ్బంది పెట్టాలనే కాదు ఈ స్కీములు తెచ్చింది, ఇంకా నిరుపేదల్ని మహిళల్ని ఆదుకోవాలనే దాంట్లో పోయారు. దీనివల్ల ఉన్నత వర్గాలకు అయితే లాభం జరగలేదు. దీంట్లో కొంత పేద వర్గాలకు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆటో వాళ్ళకు మేము దాన్ని ఆలోచిస్తాం, వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలని పరిశీలిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు ఆప్షన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉండింది. బీజేపీలో నచ్చంది ఏంటి, కాంగ్రెస్లో నచ్చింది ఏంటి మీరు రావడానికి? నచ్చింది నచ్చంది అని ఏం లేదు. 2 రకాలుగా ఇదైనప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ మనకున్న పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ అధికారులు ఉంటే బీజేపీ అధికారం లేకపోతే అది కేంద్రంలో ఉంది, బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో అధికారం, 2 అధికార పార్టీలే. అటుగా రాష్ట్రం అధికారంగా ముఖ్యం. అట్లా అధికారం అనేది ఒక ఆడ ఉంటే ఇంకొక ఆడ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కేంద్రంలోనే ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఉంటే అయినా అట్లే అధికారం గురించి మనం అట్లేం ఆలోచించలేదు. ఇక్కడున్న పరిచయాలు అవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి మనకు ఎవరితోటి మనం అడ్జస్ట్ కాగలుగుతాం, ఎవరితోటి మనం లీడ్ చేయగలుగుతాం అనే దాంట్లో 2024లో కాంగ్రెస్ కేంద్రంలో వచ్చే అవకాశం ఉందా?
డెఫినెట్గా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితి 2 సార్లు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా 3సారి కొంత ఉన్నాయి. అందుకనే బీజేపీ కూడా ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎంకరేజ్ చేయకపోయేది, ఎన్డీఏలో పెద్ద భాగస్వామ్యాలు తక్కువ. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కొన్ని సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ గవర్నమెంటే మళ్ళీ వస్తుంది ఉంది. కానీ ఈ ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మోడీ గారు సానుకూలంగా కలుపుకునే తీరు చూస్తే ఆయన కూడా ఏమైనా కొంచెం డౌట్ వచ్చిందేమో నాకు డౌట్ వస్తుంది. సార్ ఇప్పుడు రైతు బంధు కూడా 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ టైం వరకు కూడా అందరికీ వేయకపోతే కూడా ఓట్ బ్యాంక్ ఏమన్నా మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? రైతు బంధులో ఇంకా ఎన్ని ఎకరాల్లోకి వేయాలనే పాలసీ అయితే చేంజ్ కాలేదు. ఏమైనా అంశాల వారిగా మరి చిన్న రైతుల నుంచి అట్లా ఈ ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళని చేసుకుంటూ పోతున్నారు. అంశాల వారిగా అందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరికీ ఒకేసారి పడేది, ఇప్పుడు జస్ట్ 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పడింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు నిధులు సక్రమంగా పడట్లేదు, మళ్ళీ కరెంటు పోతుంది, సరిగా వాటర్ రావట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తా ఉన్నారు. అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, అన్నీ కొంత సర్దుకొని పోయేసరికి కొంచెం ఒక 2 రోజులు టైం పట్టవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కొన్ని రోజులు పట్టింది, అది కూడా కొంత సెట్ గానికి. నీకు ఇప్పుడు పూర్తిగా పర్ఫెక్ట్ ఫస్ట్ టర్మ్ అంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మైనస్ కదా. అంటే ప్రభుత్వం ఏర్పడి ఎమ్మటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఇవన్నీ కొంత ఎడతెరిపి లేకుండా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఇవన్నిటితోటి కొంత వెనక ముందు కావచ్చు, కానీ ఇయ్యొద్దనో లేకపోతే వేరే రకమైన ఒపీనియన్స్ అయితే ఏం లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషకు సంబంధించి ప్రధానంగా ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని బొంద పెడతాము, పులి అంటున్నారు, పులి బయటకు వస్తే చెట్టుకి వేలాడదీస్తాం, పూర్తిగా భూస్థాపితం చేస్తాం పార్టీని. ఇలాంటి భాష ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి స్థానంలో కూడా అట్లాంటి భాష వాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, మార్చుకోండి అంటున్నారు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే గొంతు ఆయన పార్లమెంట్లో గెలిచినప్పుడు, అంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ప్రజలకు ఇది నచ్చలేదు అంటే ఎమ్మెల్యేగా నచ్చకపోతే ఎంపీకి గెలిచేవాడు కదా, ఎంపీకి నచ్చకపోతే ఇలా గవర్నమెంట్ వచ్చేది కాదు. ప్రజలు యాక్సెప్ట్ చేసి ప్రజలు ఏదైతే ప్రజలకు అవసరమో ప్రజలు గుర్తిస్తుర్రో దాన్ని అదే రకంగా కొనసాగించకపోతే తప్పితే దాంట్లో ఇది తప్ప అది తప్ప అనేంత వాళ్ళ స్థాయిలో మనం తప్పులు ఎంచేంత స్థాయి మనది కాదు. ఇవాళ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో, ఆయన పార్టీని నడిపే దాంట్లో వాళ్ళు మాట్లాడే మాట తీరు కానీ ఇవన్నీ కూడా క్యాడరు ప్రజలు ఏది యాక్సెప్టెన్స్ ఉందనేది వాళ్ళు ఆ మాత్రం అంచనా వేసుకుంటా ముంగడిపోతారు. కాబట్టి గత ప్రభుత్వ అవినీతినంతా వెలుగు తీసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడన్నా ప్రతి దాంట్లో ప్రతి పథకంలో అవినీతి జరిగిందని, ఇప్పుడు సచివాలయం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, తర్వాత అది దీపం ఉంది కదా ఆ ప్రాజెక్ట్ లో కావచ్చు, జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న సోమేష్ కుమార్ గారి మీద మొన్ననే ఆరోపణ 25 ఎకరాలు ఆక్రమించుకొని కట్టుకున్నాడట ఆయన. జిహెచ్ఎంసీ కమిషనర్ కాకుండా ఆయన తర్వాత వేరే పోస్టులు కూడా చాలా చేసేదండి. అదే దాని మీద కూడా చాలా అభ్యంతరాలు అక్రమంగా సీఎస్ ఇచ్చారని ఆయనకి. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వాలు మారినప్పుడు లేకపోతే అక్కడ వ్యవస్థలు మారినప్పుడు అక్కడ అనగదొక్కబడో ఇబ్బందులకు గురయ్యో ఏదైనా కంప్లైంట్ ఇస్తానికి ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇబ్బంది పడో లేదైతే ఉంటారో వాళ్ళు ఆ ఇచ్చిన కంప్లైంట్లో లేకపోతే మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా ఇచ్చినప్పుడు వీటి మీద ఇలాంటివన్నీ కూడా ఉత్పన్నం అవుతాయి. దాంట్లో కొన్ని నిజాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, లేకపోతే కొన్ని జరగవచ్చు, లేకపోతే అనుకున్నంత. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా అవినీతి జరిగిందని నమ్ముతున్నారా మీరు? ఎందుకంటే దేంట్లో జరిగింది దేంట్లో జరగలేదు, జరిగిందా లేదా అనేది ఎంక్వైరీలు జరిగినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. ఇప్పుడు దీంట్లో జరిగిందా లేదు అనే దాంట్లో మనకి ఏది కూడా కంప్లైంట్లు ఎంక్వైరీలు అసలు కంప్లైంట్లు ఎంక్వైరీలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్. మీరు చాలా దగ్గర నుంచి చూశారు. పచ్చకి నాకు పేరు సోమేష్ కుమార్ అయితే మీరు వేరుగా ఉన్నప్పుడు ఆయన కమిషనర్ దగ్గర నుంచి చూశారు. వాళ్ళు అవినీతి పరులా కాదా అంటే నేను ఏమంటానంటే ఆయన నేను మిట్టల గురించి అడగట్లా, ఇంకా వేరే ఐఏఎస్ గురించి అడగట్లా, సోమేష్ కుమార్ గురించి అడుగుతున్నా. అదే సోమేష్ కుమార్ కొంత దుందుడుకుతనం, కింది అధికారులతో చక్కగా ఉండకపోవడం, కొంత దాడవేసే ధోరణి ఇవన్నీ ఉండేది. మరి దాంట్లో ఇంకా ఆయన ఏమేమి ఇది చేసినది నాకు పూర్తిగా ఐడియా లేదు. ఇది ఎంక్వైరీలు ఏమైనా బయటపడాలి. ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉండేది. అవినీతి గురించి మాత్రం మీకు తెలియదు అంటారు. అవినీతి గురించి ఇప్పుడు నీకు టీవీలో వచ్చింది అది ఒకటే ఉండొచ్చు, ఇంకా 4 ఉండొచ్చు, వచ్చింది మేము చేసే అడిగేది నిజం కాకపోవచ్చు. మనకంటే ఇప్పుడు పూర్తిగా మనకు సమాచారం లేదు, లేకపోతే ఆయన ఎక్కడెక్కడన్నా ఉన్నాయన్న కంప్లైంట్ కాపీ మన దగ్గర లేదు, వచ్చింది ఒకటి, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. నేను ఏమంటానంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ అయితే
కొంత డిఫరెంట్గా ఉండేది. అంటే పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ మీద ప్రేమ పోనట్టుంది సార్ మీకు కొంచెం. సోమేష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ కాదు, అది కాదు. కానీ సోమేష్ అంటే మేము అడిగేది ఏదైనా అంటే మామూలు ఉద్దేశం మీరు బీఆర్ఎస్ మీద అడిగిన ప్రతి క్వశ్చన్ కొద్దిగా సాఫ్ట్ కార్నర్ గానే చెప్తున్నారు, అందుకని చెప్తున్నాడు. సాఫ్ట్ కార్నర్ అంటే నేనేమంటున్నా, మొదలే చెప్పిన మానవ సంబంధాలు మెయింటైన్ చేయడంలో దూరం అయ్యే ఇవాళ బీఆర్ఎస్కు చాలామంది దూరం అవుతున్నారంటే మనుషుల్ని అక్కన చేర్చుకోవడం, కష్టం ఉంటే కష్టాలు దాన్ని ఇవాళ కాకపోతే రేపు ఇదవుతుంది, లేకపోతే ఒక బాధ్యత ఒక పదవి ఒకటి ఇవ్వలేకపోతే నీకు కాదు, నీకు తర్వాత ఇస్తాం, లేకపోతే పదవులే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఈ పుష్కలంగా ఉన్నాయా మరి? కాంగ్రెస్ పార్టీలో అదొక సముద్రం, దాంట్లో ఉండే రీతిగా మనం ఉద్యమ పార్టీగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కొన్ని దాదాపు 2 దశాబ్దాలు దశాబ్దాన్నర పనిచేసి ఇవన్నీ ఉన్న దగ్గర అవి ఒకటేసారి స్విచ్ ఆఫ్ అయినట్టుంటే వచ్చే రన్నింగ్ కాలువ బంద్ అయిపోతే ఏమవుతుంది? ఏమంటే బోర్లు వేసుకొని బాయిలు తీసి ఏమంటే నీళ్ళు తోడుకోరు కదా. అట్లా ఆ యాటిట్యూడ్ అవన్నీ కూడా చేంజ్ అయినప్పుడు మనకు అక్కడ బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత పోయే దారిలో ఉన్నాయి, మనకు పోతా అంటే మనం ముందు ఉండవా, తర్వాత నీళ్లు రావాలంటే ఇక్కడ ఆల్రెడీ దెబ్బలు తాకినాయి, ముఖాలు ఇరిగినాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోతానప్పుడు జాగ్రత్తగా చూసుకొని పోతాం కదా. ఇప్పుడు కేసీఆర్ గారి అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా ప్రశ్నిస్తూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఇప్పుడు కాళేశ్వరంలో నిజంగా అవినీతి జరిగిందా? అవినీతి జరగబట్టే లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం వల్లే కమిషన్లకు పాల్పడటం వల్లే మేడిగడ్డ కుంగిందా? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అయితే ఆ మేడిగడ్డ కుంగడం నిజం, దాన్ని నెరళబాయడం నిజం, కాంట్రాక్టర్ ఎవరు బాధ్యత తీసుకోకపోవడం నిజం. కాబట్టి ఈ ఇంకొంత ఎంక్వైరీ ముందరికి పోతే దాని మీద ఎంతవరకు జరిగిందనేది క్లారిటీ డెఫినెట్గా. అంటే అది ఎవరు స్థాయిలో అయింది, ఎవరు దానికి పాల్పడ్డారు ఏంది అనేది కొంత ఎంక్వైరీ దాని మొత్తం పూర్తి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు జరిగిన దాంతో అవినీతితో పోలిస్తే గత 10 ఏళ్లలో జరిగిందే ఎక్కువ, తెలంగాణ విధ్వంసం కూడా గత 10 ఏళ్లలో జరిగిందే ఎక్కువ అని చెప్తున్నారు. అయితే అదేమైందంటే ఈ 10 ఏళ్లలో జరిగిన యాక్టివిటీ ఎక్కువ. యాక్టివిటీ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక తెలంగాణ డెవలప్మెంట్లో కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త రోడ్లు కానీ, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ 10 ఏళ్లలో అంతకుముందు 1000 కోట్ల అభివృద్ధి జరిగితే ఇప్పుడు 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది ఎగ్జాంపుల్. అట్లా అంత రేషియో ఒకటేసారి అంత అభివృద్ధి జరిగింది కాబట్టి అవినీతి కూడా ఆ స్థాయిలోనే ఉంది. ఏమంటారంటే దాంట్లో వేసే కాంట్రాక్టర్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు పని ఒక టెండర్ ఇచ్చింది, ఆ టెండర్ ఇంప్లిమెంట్ అయిందా లేదా, రోడ్ వేసిందా లేదా, దాని డెవలప్మెంట్ అయిందా లేదా అనేది చూస్తాం. కానీ దాంట్లో ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది దాని తర్వాత కాంట్రాక్టర్లు ఇప్పుడు నాయకులకి కమిషన్లు ఇస్తారా సార్? నేను ఏమంటానంటే ఆ జరిగే క్రమంలో వాళ్ళ మంచి చెడు వాళ్ళకి ఆనందం ఎక్కువై వాడికి ఏమైనా 10 రూపాయలు లాభం వస్తే వాళ్ళిద్దరి మధ్యన ఆనందం సందర్భం ఉంటే ఆయన ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ ఉండదు. నేనైతే వాళ్ళు అడగలే డెఫినెట్ గా. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఒక 150 నుంచి 200 మంది కాంట్రాక్టర్లు ఉంటారు. పోయి ఎవరినన్నా నేను ఇక్కడనే కూర్చుంటా 1 గంట సేపు ఫోన్ బంద్ చేసి పోయి ఎవరినన్నా అడిగిరండి, ఎవరన్నా ఇట్లా నేను ఉన్న 5 సంవత్సరాలల్లో రామ్మోహన్ గారిని వదిలిపెట్టండి, కేటీఆర్ గారికి ఇస్తారుగా, ఏదైనా అడగండి సార్. నేను రెడీగా ఉన్నా అంటున్నా. మీరు ఎంత తీసుకునే వాళ్ళు కేటీఆర్ గారికి ఎంత ఇచ్చారు సార్? తీసుకునే సందర్భం వస్తే ఆ క్వశ్చన్ వస్తున్నాను సార్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తుండేవాళ్ళు, డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉంది చెర్లపల్లి జైల్లో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు వీళ్ళందరూ అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎప్పుడు జైలుకి పంపిస్తున్నారు మరి? ఒకటి ఎవరికైనా ఏదైనా ఇవాళ మంచి చేసినా చెడు చేసినా ఎక్కడన్నా లోపభూయిష్టం కానీ దాంట్లో ఎక్కడన్నా ఇంటర్నల్గా తెలిసి జరిగినా తెలియక జరిగినా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంట్లో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది పూర్తి స్థాయిలో నాకైతే ఐడియా లేదు. కాబట్టి గవర్నమెంట్ సిస్టంలో ఆల్మోస్ట్ ముందు నుంచి ఉండి ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సీనియర్ నాయకులకు ఏముంది ఏందనేది పూర్తి స్థాయిలో ఇంకా ముందు మనకేమన్నా దాని పూర్తి స్థాయి సమాచారం ఉంటే మనం మాట్లాడగలుగుతాం. సార్, దాయాది దేశం మీదకు గూఢచారులను పంపించినట్లు కేటీఆర్ గారు మిమ్మల్ని కాంగ్రెస్కి పంపించారని ఒక వార్త వినిపిస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉంటుంది అంటే అతి ఎక్కువ కాలం పనిచేసినా కూడా ఆ మాత్రం ఊహాజనితమైన అనుమానాలు ఉంటాయి. అంటే మీకు కేటీఆర్ గారికి సాన్నిహిత్యం అలా ఉంటుంది.
ఇక్కడ పార్టీ నుండి విడిపోయారు కదా, మీ యొక్క సాన్నిహిత్యం అలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే శత్రుత్వంగా మారే ఛాన్సెస్ ఉన్నాయా? పొలిటికల్ శత్రుత్వం ఉండొచ్చు కానీ మానసిక శత్రుత్వం ఇలా ముఖ్యమంత్రి గారు మొన్న కాలు జారి కింద మన మాజీ ముఖ్యమంత్రి గారు పడిపోతే రేవంత్ రెడ్డి గారు పోయి చూసి వచ్చారు ముఖ్యమంత్రిగా. ఇవాళ మానవ సంబంధాలు లేకపోతే ఆపత్తు వస్తే ఏదైనా యాక్సిడెంటల్గా ఏమైనా జరిగితే పోయి చూడడం వేరు, రాజకీయ శత్రుత్వం రాజకీయంగా వైరుధ్యం డెఫినెట్గా ఉంటాయి. అవన్నీ కేటీఆర్ గారు చెప్పారా మీరు పార్టీ మారుతున్నాని? అంటే కేటీఆర్ గారు అనుమతి తీసుకుని జాయిన్ అయ్యారు అనమాట. అనుమతులు తీసుకోరు. ఇవాళ నిన్ను అడిగి డోర్ తీసుకొని రావడం వేరు, నిన్ను అడిగి లోపల రావచ్చు అని అనడం వేరు, నేను పోతున్నా అని చెప్పడం వేరు. ఏమన్నారు కేటీఆర్ గారు ఒకవేళ మీరు అడిగిన మీరు పోతున్నా అని చెప్పినప్పుడు? పర్మిషన్ కాదు, అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తులు మీరు చెప్పిపోతున్నా అన్నారు కదా, ఆ సమయంలో ఆయన రియాక్షన్ ఏంటి? పర్మిషన్ తీసుకోవడం, పర్మిషన్ వదిలేయండి, పోతున్నా అని చెప్పడం అనుమతి కాదు. ఓకే, మీరు పోతున్నా అని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? నేను రియాక్షన్ చూడలేదు, నేను మెసేజ్ నైట్ లో కలిసారేంటి? మెసేజ్ ఇచ్చినాం అంతే. మెసేజ్ కానీ రిప్లై వస్తుంది కదా, నేను మెసేజ్ ఇచ్చిన, రిప్లై వచ్చిందా రాలేదా అనేది నేను దాని గురించి కేటీఆర్ గారు ఒకవేళ గట్టిగా ఆపే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆగిపోయేవారా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వకుండా? కేటీఆర్ గారు కేసీఆర్ గారు పార్టీ పెద్దలు ఏదైనా ఆపడానికి ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉండే సమయం కొంత గ్యాప్ ఉండే ఆపే ప్రయత్నం కానీ లేకపోతే మాట్లాడుకునే సందర్భం కానీ వాళ్ళకు ఆ వైపు ఆలోచించినట్టు ఎక్కడ అనిపించలేదు. దాంతో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అక్కడ సెంట్రల్లో బీజేపీ వచ్చి ఇక్కడ కేసీఆర్ గారు బీజేపీ కలిసి ఏదన్నా డ్రామాలు ప్లే చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బొంతు రామ్మోహన్ ఎక్కడ ఉంటారు? ప్రభుత్వం బృందరామ క్రైటీరియా కాదు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఎవరు ఒకటైనా ప్రజలు తీర్పిచ్చురు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పెద్ద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా దాన్ని ఏం చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ ఎవరినో ప్రలోభ పెట్టి ఇది కాలేదు, ప్రజలు సఫిషియెంట్ తీర్పు ఇచ్చారు. దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కూడా వేరే రాష్ట్రాల్లో దేశంలో దాని విపరీత పరిణామాలు డిఫరెంట్ రిజల్ట్ బీజేపీ ఆ విధంగా చేసిన చరిత్ర ఉంది కాబట్టి నాకు తెలిసి డిస్టర్బ్ చేసే ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లేదు. నువ్వు అన్నట్టు వేరే సందర్భం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఉంటుంది. సార్, బీఆర్ఎస్ నుంచి కొంతమంది అయితే కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు ఒక్కరైనా, మీరు కూడా ఇంకా కొంతమందిని ఏమైనా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రయత్నాలు చేసేది ఉండరు. విసిగి వేసారిపోయి ఎవరికైతే మా మనసు అక్కడ ఉండబుద్ధి కాకుండా జరుగుతున్న పరిణామాలు, ఏ పార్టీ విధానాలు, ఏ నాయకుడు నచ్చినా ఆ నాయకుడు అది కాంగ్రెస్కే రావచ్చు, బీజేపీకే పోవచ్చు. ఏం రాజకీయ కొంతమంది ఉన్నారు, మేము వస్తున్నప్పుడు మేము పోతున్నాం బాబు మాతో సన్నిధిలో ఒకరిద్దరు అడిగితే అన్న నేను రాజకీయాలు బంద్ చేసుకుని ఇంటికాడ బిజినెస్ చేసుకుంటాను. న్యాయం రెగ్యులర్గా ఉండే మా రోజు కలిసి తిరిగే దాంట్లో వాళ్ళకు మా మర్యాద పోతున్నప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలకు వాళ్ళకు కొంత ఏ రకమైన పరిస్థితుల్లో ఎంతమంది టచ్ ఉన్నారు అనేది కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. నాకైతే ఎవరు టచ్ లేరు, వచ్చే సమాచారం అయితే నాకు తెలియదు. చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి, 20 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాబట్టి మరి వాళ్ళకి ఏమైనా సమాచారం ఉండొచ్చు. మనకు కాంగ్రెస్ హరీష్ రావు మీద కూడా అనుమానాలు వస్తున్నాయి, ఆయన బీజేపీ టచ్ లో ఉన్నారని. నేనైతే అనుకోను, సంబంధం మనకు తెలియదు. మరి ఇన్ఫర్మేషన్ హరీష్ రావు ఎందుకంటే పర్టికులర్ గా తెలంగాణకి ఇన్ఛార్జ్ అమిత్ షా కాబట్టి అనుమానాలు. అలాంటి సమాచారం లేదా మీకు? నాకైతే సమాచారం లేదు. ఉన్నా చెప్పరేమో చెప్పడానికి ఏముంది. ఎలా నేనే ఒక పార్టీకి వచ్చిన, ఆయన ఇంకో పార్టీకి పోతున్న సమాచారం ఉంటే అవును ఉంది అని చెప్తాం. ఇంతకుముందు ఏదో డిస్కషన్ వచ్చింది, ఒక అతను పెద్ద మనిషి ఈటెల రాజేందర్ గారి గురించి వచ్చినప్పుడు నాకు తెలిసిన సమాచారం నేను చెప్పిన. థ్యాంక్ యూ బొంతు రామ్మోహన్ గారు, మీ విలువైన సమయం ఇచ్చి మనంతో మన లీడర్ కార్యక్రమానికి వచ్చారు. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి మనంతో మన లీడర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక గెస్ట్తో కలుద్దాం. నేను మీ వలి. కీప్ వాచింగ్ మనం టీవీ. మనం ఉన్నది మన కోసం.